అసలు మొత్తం లైఫ్ అంతా అనుకుంటే రెండే రెండు ఉంటాయి, బలం బలహీనత నేను అనుకుంటున్నాను. సో మీ బలం బలహీనత ఫస్ట్ బలం చెప్తాను. బలహీనత గురించి నేను మళ్ళీ మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. నా బలం ఏంటి అంటే నా ఫ్యామిలీ. ఆల్వేస్ బి యాక్టివ్, ఎప్పుడు యాక్టివ్ మోడ్ లోనే కనిపిస్తూ ఉంటారు. సో ఏంటి ఆ రీజన్? రీజన్ ఏం లేదు మేడం, ఇష్టమైన పని ఎప్పుడు కష్టం అనిపించదు. అందుకని నాకు ఇష్టమైన పని ఇది చాలా, అందుకని నాకు ఎప్పుడు కష్టం తెలియదు. సార్ ఎప్పుడైనా మీకు నిజంగానే పొగరు తలకెక్కిందా? అంటే క్లాప్స్ కొట్టినప్పుడు సూపర్ సింగం చెట్టే అండ్ మన ఆడియన్స్ కూడా, మీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి బుక్ రిలీజ్ అయిందా లేదా, అసలు ఎలా ఉంది, పేరేంటి అసలు ఫస్ట్ గెస్ట్ చేయలేని వాళ్ళందరికీ ఒకసారి చూపించండి. రైట్, బుక్ పేరు లైఫ్ లాడర్, అంటే జీవితానికి వేసే నిచ్చెన. ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా దాదాపు 200-300 మంది ట్రైనర్స్ అయ్యారు ట్రైన్ అయితే, అందులో టాప్ 4 మెంబర్స్ లో వన్ ఆఫ్ ది టాప్ మెంబర్ గా నాకు ఎండమూరి గారి చేతుల మీదుగా సత్కారం జరిగింది. ఆయన ఎన్నో నవల్స్ రాశారు, ఇవన్నీ కూడా సరే అని చెప్పి చాలా ఇన్స్పైర్ అయ్యి అప్పుడు నేను అనుకున్నా, అరే ఏ రోజైనా సరే నేను కూడా ఇలాగా కనీసం ఒక్క బుక్ రాయాలి. పాజిటివ్ అండ్ నెగిటివ్ కామెంట్స్ మీకు వచ్చినవి? పాజిటివ్ కామెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్, అంటే నా వీడియోస్ పరంగా చూస్తే పాజిటివ్ కామెంట్స్ నియర్లీ 90% అని పాజిటివ్ ఉంటాయి. ఒక 10% ఆబ్వియస్ గా ఎవరికైనా నెగిటివ్ ఉంటాయి. ఈ రోజు మార్నింగ్ కూడా చూసాను ఓపెన్ చేసి, అరే వేస్ట్ ఫెలో నువ్వు చెప్పింది చాలరా. సార్ అంటే మీరు ఏమంటారు, మంచి కీ పాయింట్ అది. ఇప్పుడు పేరెంట్స్ అందరూ కూడా చాలా ప్రెజర్ చేస్తూ ఉంటారు. ఈవెన్ నా చైల్డ్హుడ్ లో కూడా సేమ్ ఇదే ప్రెజర్. శ్రీ చైతన్య 500/500 600/600 అవుట్ ఆఫ్ అని అంటూ ఉంటారు కదా. సో ఈ రిజల్ట్స్ పేరెంట్స్ కి కావాలి, దానికి పిల్లలు ఎలా ప్రెజర్ ఫీల్ అవుతారు? సో పేరెంట్స్ కి మీరు ఏం చెప్తారు? సరే మేడం, ఇప్పుడు అన్ని మార్క్స్ కావాలి ఇవన్నీ అంటున్నారు కదా, దేనికి మార్క్స్? నిన్న నేను ఇంపాక్ట్ ప్రోగ్రామ్ చేశాను, గంప నాగేశ్వరరావు గారు ఇంపాక్ట్ ప్రోగ్రామ్. నేను వెళ్ళాను, ఆ ప్రోగ్రామ్ లో మాట్లాడుతూ కూడా నేను చెప్పాను, ప్రపంచంలో హూ ఈస్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ అంటే ఫస్ట్ పేరు అభిషేక్ సింగం శెట్టి అని రాస్తాను అని. ఇంకొక జన్మంటూ ఉంటే ఏం కావాలనుకుంటున్నారు మీరు? మళ్ళా అభిషేక్ గా మళ్ళా ఇలాగా ఒక ఇంకా పెద్ద లెవెల్ అనుకుంటున్నారా, లేకపోతే అసలు ఏంటి ఏదైనా ఉందా? ఇంకొక జన్మంటూ ఉంటే మీరు చెప్పినట్టు ద సేమ్ ఫీల్డ్ లో సేమ్ పీపుల్ తో ఇలానే జర్నీ కంటిన్యూ అవ్వాలి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్, దిస్ ఈస్ సౌర్య. సో ఈ రోజు మీకు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఐ థింక్ మీకు అందరికీ కూడా తెలుసనే అనుకుంటున్నాను, వెరీ వెల్ నోన్ పేజ్. ఎవరికి ముఖ్యంగా చిన్నపిల్లలకి చాలా ఇష్టం. ఫేస్బుక్ లో ఎక్కువగా రీల్స్, అంటే ఇన్స్టాస్ లోని ఫేస్బుక్ లోని కూడా పిల్లలు చాలా ఇష్టంగా చూసే రీల్స్ దానిలో ఉంటాయి. సో ఎందుకంటే ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేసే పర్సన్ ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది. ఎక్కువ వాళ్ళ అబ్బాయి ఆరుష్ అంటూ కూడా కొన్ని రీల్స్ చేస్తూ ఉంటారు, మోటివేషన్ రీల్స్. సో చాలా ఇంట్రెస్టింగ్ గా, స్వీట్ గా, క్యూట్ గా అనిపిస్తూ ఉంటాయి. సో నేను చెప్పే కన్నా మీరు చూసేస్తేనే బాగుంటుంది. సింగం శెట్టి గారు మోటివేషనల్ స్పీకర్, సైకాలజిస్ట్ అండ్ కెరీర్ కౌన్సిలర్ కూడాను. సో ఇంకా మోర్. హాయ్ సార్. హలో మేడం, హౌ ఆర్ యూ? యాక్చువల్ గా హౌ ఆర్ యూ అనే క్వశ్చన్ మిమ్మల్ని అడగకూడదు, బికాజ్ ఆల్వేస్ బి యాక్టివ్, ఎప్పుడు యాక్టివ్ మోడ్ లోనే కనిపిస్తూ ఉంటారు. సో ఏంటి ఆ రీజన్? రీజన్ ఏం లేదు మేడం, ఇష్టమైన పని ఎప్పుడు కష్టం అనిపించదు. అందుకని నాకు ఇష్టమైన పని ఇది చాలా, అందుకని నాకు ఎప్పుడు కష్టం తెలియదు. ఐ థింక్ లాస్ట్ 4 years అవుతుందేమో నేను సిక్ అయ్యి. జస్ట్ ఒక జలుబు, దగ్గు, ఒక ఫీవర్ వచ్చి నియర్లీ 4 years పైన అయిపోతుంది. ఓహో గ్రేట్. అసలు యాక్చువల్ గా 4 years బ్యాక్ అందరూ సిక్ అయిన టైం అది, కోవిడ్ టైం. అవును. సో ఐ థింక్ ఆ టైంలో కూడా పెద్ద సిక్ కూడా ఏం అవ్వలేదు, బికాజ్ స్ట్రెంగ్త్, మీ మనోధైర్యమే మీ బలం అనుకుంటా. ఎగ్జాక్ట్లీ కదా. సో ఇప్పుడు యాక్చువల్ గా అందరికి మెంటల్ సిక్నెస్ ఉంటుంది, ఫిజికల్ సిక్నెస్ కన్నా మెంటల్ సిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. సో యువర్ సబ్జెక్ట్ ఆల్సో, అది కూడా అదే మీ సబ్జెక్ట్ యాక్చువల్గా. సో ఒక మెయిన్ క్వశ్చన్ అడుగుతాను, అది కొంచెం పర్సనల్ అనుకోండి, బట్ యూ హ్యావ్ టు గివ్ ద ఐ థింక్ జెన్యూన్ ఆన్సర్ ఇస్తారని అనుకుంటున్నాను. సో మీరు చాలా మందిని మోటివేట్ చేస్తూ ఉంటారు, నెంబర్ ఆఫ్ 1000 ఆఫ్ స్పీచెస్ ఇచ్చారు మీరు. సో మీ 11 years కెరీర్, ఐ థింక్ 11 years అయింది. సో
మీకు బాగా ప్రతి మనిషికి కూడా ఒక బలహీనత, బలం ఉంటుంది. మెంటల్‌గా స్టేబుల్‌గా ఉండాలన్నా, అసలు లైఫ్ స్టార్ట్ చేయాలన్నా, కెరియర్‌లో బాగా వెళ్ళాలన్నా, అసలు మొత్తం లైఫ్ అంతా అనుకుంటే 2 ఉంటాయి. బలం, బలహీనత. నేను అవును అనుకుంటున్నాను. అవును సో, ఎగ్జాక్ట్. మీ బలం, బలహీనత ఏంటి? ఫస్ట్ బలం చెప్తాను. యాహ్! బలహీనత గురించి నేను మళ్ళీ మీకు క్లారిఫికేషన్ యాహ్! ఇస్తాను. యాహ్! నా బలం ఏంటి అంటే నా ఫ్యామిలీ. ఓకే. సూపర్. ఎందుకంటే ఒకప్పుడు నేనున్న ఫీల్డ్ వేరు, హ్మ్. ఈరోజు నేను ఉంటున్న ఫీల్డ్ వేరు. అక్కడి నుంచి ఇక్కడికి ఇంత పెద్ద హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ జరగడానికి అది నేను ఒక్కడిని కారణం కాదు. ద ఎంటైర్ మై ఫ్యామిలీ. మా హ్మ్. మదర్, మై ఫాదర్ అండ్ మా వైఫ్. వీళ్ళే నా గట్టి బలం. ఓకే. హ్మ్. అండ్ బలహీనతకు వచ్చారు కాబట్టి మేబీ ఇది చెప్తే చూసే వాళ్ళకి కూడా అబ్బచ్చా అని అనిపించచ్చేమో. కానీ నిజంగా ఏంటి అంటే నేను కూడా ఆలోచిస్తుంటాను ఏం బలహీనత ఉంది నాకు అని చెప్పి. అంటే ఇప్పుడు ఓకే. ఎట్ ప్రెసెంట్ ఓకే. ఒక ఆఫ్టర్ 10 years బ్యాక్ అయితే చాలా చెప్తాను బలహీనతలు. అవునవునవును. ఓకే. బట్ ఇప్పుడు ఆలోచిస్తే నేనే ఆలోచిస్తుంటాను. ఎందుకంటే యాజ్ అ సైకాలజిస్ట్ అయి ప్రపంచాన్ని ఉద్ధరించేస్తానో లేకపోతే అందరూ మార్చేస్తానో అది నేను చెప్పను కానీ నన్ను నేను ఉద్ధరించుకుంటాను. ఓకే. ఫస్ట్ అంతే కదా! ఇల్లు చక్కబెట్టుకొని ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ప్రపంచాన్ని నేనేమనుకుంటానంటే నాకేమి నెగిటివ్ లేవే. ఏమనుకుంటే అది చేయగలుగుతున్నాను. మేబీ ఒక రోజు ముందు ఒక రోజు వెనక నేనేమనుకుంటే అది అచీవ్ చేయగలుగుతున్నాను. హ్మ్. ఇవన్నీ కూడా ఏదైతే అనుకుంటున్నానో యాస్టిస్ అన్ని సూపర్ గా ఉన్నాయే. హ్మ్. అందుకని నాకు అంటే నా బ్రెయిన్ ఫోకస్ కూడా మీరు ఒకవేళ ఇప్పుడు మళ్ళీ ఇదే క్వశ్చన్ నెగిటివ్స్ లేవన్నావు హ్మ్. మరి బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఏమైనా చెప్పండి అని మేబీ మీ నెక్స్ట్ యెస్. క్వశ్చన్ యెస్. అయితే ష్యూర్. అయితే బాగా గెస్ మాత్రం చేశారు. ఆ! ఖచ్చితంగా నేను ఇంకొంచెం టైం తీసుకోవాలి. బాబు కెమెరా ఆపేసే కాసేపు మళ్ళీ నేను గుర్తు తెచ్చుకొని చెప్తాను అని అనే డైలాగ్ చెప్పాలి. చెప్పాల్సి. ఎందుకంటే నా కంప్లీట్ నా ఫోకస్ అంతా నా నెగిటివ్ ట్రోమాస్ అంట యాక్చువల్ గా హ్మ్. మనం. ట్రామాస్. ఈ ట్రోమాస్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా నాకేం గుర్తులేవు నిజంగా చెప్పాలంటే. గ్రేట్ రియల్లీ అసలు. అది మేబీ కంప్లీట్ గా పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉండడం సో, ప్రతిరోజు. మీరు ఓవర్‌కమ్ అయిపోయారు అన్నింటిని అని అనిపిస్తుంది నాకు. ఉమ్, చాలా ఉమ్, ఓవర్‌కమ్ ఉమ్. చేసేసారు మీరు అవును కంప్లీట్ అవును గాను. అవును. అట్లా ఈ వీక్నెస్ అండ్ నెగిటివ్ వాటిలో కొంచెం హ్మ్. ఎందుకో దాని దగ్గర ఆన్సర్ అయితే నా దగ్గర లేదు ప్రస్తుతానికి. అసలు సూపర్ ఈ ఆన్సర్ అయితే. ఎందుకంటే ఈవెన్ సైకియాట్రిస్ట్ డాక్టర్‌ని అడిగినా గూడా ఉమ్, ఉమ్, మేము ఉమ్, జనరల్‌గా కన్వర్జేషన్ ఎప్పుడైనా చేసినా గూడా ఉమ్, ఉమ్. ఏదో ఒక వీక్‌నెస్ చెప్తారు. ఇది కొంచెం ఇష్యూగా ఉంటదమ్మా. ఈ అవును టైంలో ఇలా అవును సఫర్ అవుతూ ఉంటాము. ఏదో అవును ఒకటి ఉంటూ అవును. ఉంటుంది. బట్ రియల్లీ గ్రేట్ ఆన్సర్ సరే అసలు. మీకు దానికి నేను ఒక అంటే ఈ చెప్పిన దానికి జస్టిఫికేషన్ కూడా జరగాలి కాబట్టి నిన్న నేను ఇంపాక్ట్ ప్రోగ్రామ్ చేశాను. గంప హ్మ్. నాగేశ్వర గారు హ్మ్. ఇంపాక్ట్ హ్మ్. ప్రోగ్రామ్. హ్మ్. నేను వెళ్ళాను. ఆ ప్రోగ్రామ్ లో మాట్లాడుతూ కూడా నేను చెప్పాను ప్రపంచంలో హూ ఈస్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ అంటే ఫస్ట్ పేరు అభిషేక్ సింగం శెట్టి అని రాస్తాను అని. అందరూ అలానే చూస్తున్నారు కాసేపు. నేను అప్పుడు జస్టిఫికేషన్ ఇచ్చాను. ఫైనాన్షియల్ లైఫ్ ఐఎమ్ వెరీ హ్యాపీ వాట్ ఐఎమ్ గెటింగ్ వాట్ ఐఎమ్ ఎర్నింగ్. కమింగ్ టు ద మెంటల్ హెల్త్ ఆబ్వియస్ గా నేను సూపర్ గా ఉన్నాను చెప్పాల్సిన. కమింగ్ టు ద ఫిజికల్ హెల్త్ హ్మ్. నా వయసు 35 years. ఈ రోజుకు నాకు షుగర్ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు, గ్యాస్ట్రబుల్ లేదు, ఇవి లేవు, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఐఎమ్ వెరీ ఫిజికల్లీ ఫిట్. తర్వాత కమింగ్ టు ద ఫ్యామిలీ ఇందాక చెప్పినట్టు అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఫ్యూచర్ అచీవ్మెంట్స్ ఏదైతే చేయాలనుకుంటున్నానో ఏవైతే చేస్తున్నానో ఎవ్రీథింగ్. ఇంకా మళ్ళీ నాకు దాంట్లో ఇంకా నాకు ఏముంది అనేది నా పాయింట్. నా ప్రాబ్లమ్ ఏముంది అనేది. సో ఇప్పుడు కానీ మేబీ నిజంగా ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే ఆ! నా దగ్గరికి ఎవరైతే క్లయింట్స్ వస్తారో వాళ్ళ ప్రాబ్లమ్స్ ని ఫీల్ సాల్వ్ అయితే చేయడమే మీ ప్రాబ్లమ్ నా ప్రాబ్లం అయితదప్పుడు. అయి ఉండొచ్చు యెస్. యెస్. అంతే. అసలు అంటే మళ్ళా ఇంక అసలు ఈ క్వెషన్ మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. మీ వీక్‌నెస్ ఏంటి అని ఇది మర్చిపోవాలి. మీ డైరీలోంచి తీసేయాలి పూర్తిగాను. ఎగ్జాక్ట్లీ. సో, మీ క్వాలిఫికేషన్స్ యా. అంటే మీరెందుకు అసలు సైకాలజీని ఎంచుకున్నారు? బిఫోర్ మీ క్వాలిఫికేషన్స్ ఏంటి? మీ చైల్డ్‌హుడ్ గాని ఇవన్నీ. ఎందుకంటే ఎక్కువ మీరు పిల్లలతో కనెక్ట్ అవుతారు. సో, యాక్చువల్‌గా ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నట్టే ఒక రకంగా చెప్పాలి అనంటే. అంటే నేను అనుకుంటున్నాను. బికాజ్ ఏది మీ ప్రాబ్లమ్ మీ దగ్గరికి ఏ ప్రాబ్లమ్ వచ్చినా దాన్ని సాల్వ్ చేసి పంపాలని మీరు ఆలోచిస్తారు. ఐ థింక్ 99% ఆర్ 100% మీరు సాల్వ్ చేసేస్తారు. సో, అందుకని మీ చైల్డ్‌హుడ్ ఎలా కొనసాగింది అనేది తెలిస్తే సో, నెక్స్ట్ జనరేషన్‌కి ఓహో! ఒక రోల్ మోడల్ అన్నట్టు ఒక ఇవ్వగలను. నా చైల్డ్హుడ్ గురించి చెప్పాలంటే అంత కలిపి సింగిల్ వర్డ్ లో చెప్తాను. నేను ఇంట్లో కంటే వీధులు ఎక్కువ ఉండేవాడిని. ఓకే. ఎప్పుడు వీధులు ఆడుతూ ఉండేవాడిని. గల్లీ గల్లీ రౌడీ అన్నమాట. అంతే. అంటే ఆ రోజు మా వీధిలో ఏ గేమ్ ఆడాలో నేను డిసైడ్ చేసేవాడిని. ఓహ్! అంటే మేబీ లీడర్షిప్ క్వాలిటీస్ అనొచ్చో లేకపోతే ఏదో అప్పటి నుంచే చిన్నప్పటి వచ్చినట్టున్నాయి. నుంచి అంటే బాగుండేది. అందరితో సోషల్ కమ్యూనికేషన్స్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా బాగుండేది. అండ్ ఇంకొక చిన్న విషయం కూడా ఏంటంటే నేను పెద్ద చదివేవాడిని కాదు చిన్నప్పుడు. ఐఎమ్ జస్ట్ యావరేజ్ స్టూడెంట్. మేబీ వీడియో చూస్తున్నా మేబీ నా ఫ్రెండ్స్ కావచ్చు, నా స్కూల్ మేట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళు చూసినప్పుడు అరే అప్పట్లో అభిషేక్ ఇప్పట్లో నువ్వేనా అని అడిగేవాళ్ళు. అప్పట్లో నా ఫీలింగ్ ఎలా ఉండదంటే అసలు ఎవడరా ఈ చదువుని కనిపెట్టింది, ఈ ఎగ్జామ్స్ ఎవడు కనిపెట్టాడో నాయన అనే కాన్సెప్ట్ లో ఉండేవాడిని. కానీ ఈ రోజు మీరు అడగచ్చేమో
మేబీ అంతగా మళ్ళీ చదవడం లేదంటే ఎస్ టుడే ఐఎమ్ డూయింగ్ మై పిహెచ్డి సైకాలజీలో పిహెచ్డి So నేను still no, you చేస్తున్నాను, are a స్టిల్ ఐఎమ్ student. స్టూడెంట్. అంటే ఆ ఎసెన్స్ తెలియనంత వరకు, అవునవును. ఆ టైంలో వరకు. అంటే ఈ రోజు నా పాయింట్ ఏంటి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మా పిల్లవాడు ఇప్పుడు చదవడం లేదు, సరిగ్గా వాడికి మార్కులు రావడం లేదు, వాడి లైఫ్ వేస్ట్ అనుకుంటారు. అవును, డిసైడ్ చేసేస్తారు పేరెంట్స్ ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ, అది చాలా 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 తప్పు. ఉమ్. అది దానికి లైవ్ ప్రూఫ్ ఎవరు ఉన్నారంటే నేనున్నాను. మీరొక్కలే కాదు, మీ అబ్బాయి కూడా ఉన్నారు. హోంవర్క్ రాస్తూ ఉంటే ఒక రీల్ అవును. చేశారు, అది చూసి నేను షాక్ అయ్యాను. Okay. భలే క్యూట్ గా చెప్పాడు. అసలు ఎప్పుడైనా చదవమని చెప్పావా నాన్న అంటే నో. ఎందుకంటే మీరు ఇప్పుడు అడిగినట్టు చైల్డ్హుడ్ లో మనకి చదువు అంటే ఎందుకు అంత బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటుంది అంటే చుట్టుపక్కల వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, స్కూల్లో వాళ్ళు అందరూ కలిసి చదువు 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 చదువు. హ్యూమన్ సైకాలజీ ప్రకారం అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్, ఫాదర్ ఆఫ్ సైకాలజీ, ఆయన చెప్పే ఒక అద్భుతమైన మాట ఏంటి అంటే మనిషి బ్రెయిన్ అంట ఏది చేయమంటే అది చేయదు, ఏది వద్దంటే అది చేస్తుంది. ఓకే, తరకం ఆపోజిట్. ఎగ్జాక్ట్లీ. అందుకని ఆ ప్రిన్సిపల్ నేను యూజ్ చేసుకొని వాడు పుట్టినప్పటి నుంచి, వాడు స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎరా చదివావా, ఎరా ఎన్ని మార్క్స్ వచ్చాయి అని చెప్పి నా కొడుకుని ఇప్పటికి అడగలేదు. వాడు కూడా మొన్న కూడా చెప్తున్నాడు, నాన్న నాకు 96% వచ్చింది, నాకేం కొనిస్తావని. వెరీ గుడ్ నాన్న అని చెప్పాను. కనీసం ప్రోగ్రెస్ కార్డ్ కూడా చూడను, చాలా రీల్స్ లో కూడా చెప్పాను వాడు ప్రోగ్రెస్ కార్డ్ చూడండి. అండ్ అలానే వాడికి పాపం ఆడుకోవడానికి సాయంత్రం పూట టైం ఉండడం, అందుకని ట్యూషన్ మానిపించేసా. ట్యూషన్ మానిపించిన వాడికి మార్కులు తగ్గడం లేదే, మరి ట్యూషన్ దేనికి? వచ్చేసింది, ఇంకో స్పీకర్ రెడీ అవుతున్నట్టున్నాడు. ఓకే సార్, అంటే మీరు ఏమంటారు? మంచి కీ పాయింట్ అది. ఇప్పుడు పేరెంట్స్ అందరూ కూడా చాలా ప్రెజర్ చేస్తూ ఉంటారు. ఈవెన్ నా చైల్డ్హుడ్ లో కూడా సేమ్ ఇదే ప్రెజర్. శ్రీ చైతన్య 500/500, 600/600 అవుట్ ఆఫ్ అని అంటూ ఉంటారు కదా. సో ఈ రిజల్ట్స్ పేరెంట్స్ కి కావాలి, దానికి పిల్లలు ఎలా ప్రెజర్ ఫీల్ అవుతారు? సో పేరెంట్స్ కి మీరు ఏం చెప్తారు? సరే మేడం, ఇప్పుడు అన్ని మార్క్స్ కావాలి ఇవన్నీ అంటున్నారు కదా, దేనికి మార్క్స్? ఐ డోంట్ నో యాక్చువల్లీ. అంతే కదా, సింపుల్ గా ఒక లాజిక్ యాజ్ ఎ చెప్తాను. పేరెంట్ ఈ రోజుకి నేను 10th కంప్లీట్ చేశాను, ఇంటర్ కంప్లీట్ చేశాను, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, అండ్ దాంతో పాటు కొన్ని డిప్లొమోస్ ఇన్ సైకాలజీలో, అండ్ నౌ ఐఎమ్ డూయింగ్ మై పిహెచ్డి. ఈ అన్ని సర్టిఫికేట్స్ కూడా నాకు 4 గీసుకొని పనికిరావడం లేదు. అవును, ఈ రోజు మీరు నన్ను ఇక్కడికి పిలిచారు కదా ఇంటర్వ్యూకి, కనీసం నా సర్టిఫికేట్స్, నా 10th లో మార్కులు చెక్ చేయకుండా ఎలా పిలిచారు? చెక్ చేయలేదు కదా, ఓన్లీ మీ స్పీక్స్ ఫాలో అవుతున్నా. ఎగ్జాక్ట్లీ. మీరే కాదు, ఈ రోజుకి ఇప్పటికి నియర్లీ హండ్రెడ్స్ ఆఫ్ స్కూల్స్, థౌజండ్స్ ఆఫ్ కాలేజెస్ కి, అన్నిటికీ షూట్స్ కి వెళ్ళినా, ఎన్ని ప్రోగ్రామ్స్ కి వెళ్ళినా ఎవరు కూడా అభిషేక్ గారు కనీసం సైకాలజీ సర్టిఫికేట్ చూపించడం ఎవరు అడగలేదు. అది నిజమా కాదా, అది నిజమా కాదా కనీసం చెప్తున్నాడు అంటే బాగా చెప్పేస్తున్నాడు అని తప్ప నిజంగానే సర్టిఫికేట్ ఉందా లేదనేది కూడా అడగడం లేదు. ఈవెన్ రియల్లీ అంటే ఇట్ మీన్ దట్ ఈ రోజు సర్టిఫికేట్స్ అనేవి ఏదో పేరు పక్కన పెట్టుకోవడానికి, లేకపోతే ఆ డిగ్రీస్ పెట్టుకోవడానికి, చూపించుకోవడానికి తప్పితే, అలా సర్టిఫికేట్స్ ఉన్నవాళ్ళు ఈ రోజు చాలా మందికి స్కిల్స్, రైట్ ఎబిలిటీస్, టాలెంట్ లేకుండా ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు. ఈ రోజు ఆలోచించండి, అలాంటి పరిస్థితులు మన పిల్లలు ఉంటే ఓకేనా? అన్ని సర్టిఫికేట్స్ అంత అద్భుతంగా మార్క్స్ నెంబర్ వన్ వచ్చి ఈ రోజు దేనికి పనికి రాకుండా వాళ్ళు ఆ కెరియర్ లో ఎక్కడో లీస్ట్ లో ఉంటే హ్యాపీ నా తల్లిదండ్రులు, రైట్? ఈ రోజు నా పాయింట్ ఏంటి అంటే పిల్లలకి మార్క్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అంటే 100% లో 25% ఇంపార్టెంట్. అంటే 25% ఆఫ్ మార్కులు అని కాదు, ఇట్ మీన్ దట్ వాళ్ళకి ఎడ్యుకేషన్, నెక్స్ట్ స్కిల్స్, నెక్స్ట్ వాళ్ళ ఎబిలిటీస్ ఏంటి, వాళ్ళ కప్ ఆఫ్ టీ ఏంటి తెలుసుకోవాలి, వాళ్ళకి ఇష్టం, వాళ్ళు దేంట్లో రాణించగలరు తెలుసుకోవాలి. అండ్ ఫైనల్లీ వాళ్ళకి దాని మీద ఉన్న విపరీతమైన గ్రిప్, ఇట్స్ నథింగ్ బట్ ఇన్ జెనెటికల్ టాలెంట్ అని కూడా అంటాం మనం. బై ద జీన్స్ కొన్ని వచ్చేస్తాయి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను అద్భుతంగా మాట్లాడుతున్నా, ఇవన్నీ చేస్తున్నాను, దానికి కారణం ఏంటి అంటే బికాస్ ఆఫ్ మై ఫాదర్. మా ఫాదర్ కూడా హీజ్ ఆర్టిస్ట్. ఇప్పుడు ప్రెసెంట్ ఈస్ డూయింగ్ యాంకరింగ్ ఇన్ యాక్ట్ ఛానల్. ఓకే, అండ్ మీ ఫీల్డ్. అండ్ సింపుల్ గా చెప్పాలి అంటే నాన్న వాళ్ళ అచీవ్మెంట్స్ చెప్పాలంటే అప్పుడు ప్రభాకర్ గారు స్మైల్ జస్ట్ స్మైల్ అని ప్రోగ్రామ్ పెట్టారు ఈటీవీలో, గుర్తుందా? ఆ ఈటీవీలో ప్రోగ్రామ్ లో నాన్న అవార్డు విన్నర్. సార్ పేరెంట్స్ నాకు తెలిసే ఉంటది. సింగంశెట్టి మురళీమోహన్ రావు గారు, ఓకే ఓకే, దోర్నల్ల హరిబాబు గారు, సింగంశెట్టి మురళి, వాళ్ళిద్దరు కాంబినేషన్ చేసేవాళ్ళు అప్పుడు కామెడీ స్కిట్స్ అవన్నీ కూడా. సూపర్ సూపర్. అట్లా అంటే అది నాకు ఎక్కడి నుంచి బై ద జెనెటిక్ నుంచి. ఈ రోజు నేను ఒక స్టేజ్ మీద వెళ్ళి మాట్లాడేటప్పుడు నాట్ ఓన్లీ ద స్పీకర్ అని నేను మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు, అక్కడ ఉన్న ప్రతి ఒక్క పీపుల్ ని కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేయకపోతే నేను
ప్రోగ్రామ్ కావచ్చు లేకపోతే ఆ కాంటెంట్ కావచ్చు నేను కనెక్ట్ అవ్వను. అవును. అలా చాలా ఇష్టంతో చేస్తున్న పని కాబట్టి అస్సలు కష్టం తెలియడం లేదు. సో ఎందుకు ఆ ఇష్టం వచ్చింది అసలు సైకాలజీని మీరు అంటే చిన్నప్పటి నుంచి అదే ఉందా మీకు? అందరికీ ఉంటుంది టీచర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి ఇట్లా ఉంటుంటుంది. అవును. మెయిన్లీ బాయ్స్ కి అయితే ఇంకా అసలు పైలట్ అవ్వాలి, డ్రైవర్ అవ్వాలి, మెకానిక్ అవ్వాలి ఇలా ఎక్కువ ఉంటూ ఉంటుంది. అవును. అబ్బాయిలను చూస్తే ఫస్ట్ కారు ఆ బొమ్మలు కూడా అవే కొనుక్కుంటూ ఉంటారు. సో మీకు చిన్నప్పటి నుంచి ఏమవ్వాలనిపించింది? అంటే 10th వరకు ఒక ఆలోచన ఉంటుంది. ఓకే. ఓకే. ఐ మీన్ ఐ థింక్ 7th వరకు 5th వరకు ఒకటి ఉంటుంది. 10th కి వెళ్ళేసరికి ఒకటి చేంజ్ అయిపోతుంది. ఆఫ్టర్ 10th ఇంకొకటి చేంజ్ అవుతుంది. సో మీ మైండ్ సెట్ ఎట్లా కొనసాగింది అసలు? దీన్ని సైకాలజీ వైపు ఎట్లా మళ్ళారు? నేను కాలేజ్ డేస్ లో కూర్చొని క్లాస్ వింటూ ఉంటే ఆ రోజు ఏదో స్పెషల్ క్లాస్ అని చెప్పి మమ్మల్ని ఆడిటోరియం తీసుకెళ్లారు. ఆడిటోరియం లో కూర్చోబెట్టారు. అప్పుడే ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు, పొడుగ్గా ఉన్నాడు. అదే ఆ వ్యక్తి ఎవరో వచ్చి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ గలబా చేసేవాళ్ళు, కామెంట్ చేసేవాళ్ళు అందరూ కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ చూస్తూ ఉన్నారు. వావ్. ఫైనల్ గా చూస్తే హూ ఈజ్ హీ అంటే ఒక మోటివేషనల్ స్పీకర్. ఓకే. ఆ రోజు చూసి అరే ఇటువంటి ఒక ఫీల్డ్ కూడా ఉంటుందా అని అనుకొని ఈ రోజు నేను యాజ్ ఎ మోటివేషనల్ స్పీకర్ గా మారడానికి నా ఇన్స్పిరేషన్ మై గురు, మై బ్రదర్, ఎవ్రీథింగ్ చెప్పచ్చు అంటే సో వన్ అండ్ ఓన్లీ సుధీర్ సాండ్రా, సుధీర్ అన్నయ్య. ఓకే. ఓకే. అలా అవును, అన్నయ్య మీరిద్దరు చాలా క్లోజ్ కూడా కదా. అవునవును. అలా అన్నయ్యని కనెక్ట్ అయ్యి ఆ ఇన్స్పిరేషన్ లో వెళ్ళడం. అండ్ దాని తర్వాత లైఫ్ లో ఇంకొంచెం ముందుకెళ్ళేటప్పుడు డిఫరెంట్ ఆర్టికల్స్ చదివి, డిఫరెంట్ బుక్స్ చదివి, ఓకే మోటివేషనల్ స్పీకర్ తో పాటు ఐ వాంట్ టు మేక్ మై లైఫ్ ని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాలంటే ఐ వాంట్ టు బికమ్ ద సైకాలజిస్ట్ అని చెప్పి అనుకొని ఇలా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళడం జరిగింది. ఇట్స్ ఓవరాల్ ఇన్స్పిరేషన్ అయితే నాకు సుధీర్ అన్నయ్య. సుధీర్ గారు. అవును, మీరు రీల్ లో కూడా చెప్పారు. అవునవును. గ్రేట్ అసలు తను కూడా చాలా అసలు చాలా చాలా గ్రౌండెడ్ పర్సన్. అవును. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు జీరో smiley నుంచి face. స్టార్ట్ చేశారు లైఫ్. ఉమ్, అది నాకు బాగా Inspiration. పవర్ఫుల్ ఇంపాక్ట్ అనే దగ్గర నుంచి ఉమ్, ఆయన జీరో నుంచి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో ఈ రోజు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఆ స్థాయికి వెళ్ళినా కూడా ఈ రోజు అట్లే ఉన్నాడు అన్నయ్య. ఉమ్, అవును. ఎక్కడ కూడా ఏదంటారు కదా, ఏదైనా కూడా ఇక్కడికి ఎక్కచ్చు కానీ ఇక్కడికి ఎక్కకూడదు అని చెప్తా ఎక్కకూడదు. ఉంటాడు ఎప్పుడు నాకు కూడా. ఆ పాయింట్ అనేది 100% ఇట్స్ లైక్ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఓకే. ఓకే, ఒక సైకాలజిస్ట్, ఒక మోటివేషనల్ స్పీకర్, ఇవన్నీ కూడా కాసేపు పక్కన పెట్టేస్తే సుధీర్ అనే గురించి ఉమ్, ఈజ్ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అవును. రియల్లీ నైస్. మీరు ఇచ్చిన ఫస్ట్ స్పీచ్ గుర్తుందా మీకు? 11 years అయిపోతుంది. ఎక్కడ గుర్తుంది. ఇచ్చారు? నా ఫస్ట్ స్పీచ్ వచ్చి ఒక గవర్నమెంట్ స్కూల్లో, ఓకే. నెల్లూరా? నెల్లూరులో గవర్నమెంట్ స్కూల్లో కూడా స్పీచ్ ఇవ్వడానికి నేను నియర్లీ ఒక 5 to 6 times తిరిగాను. అంటే నా సో అండి ఒక్కసారి మీ పిల్లలకి నేను చెప్తాను, ఉమ్, కొంచెం టైం ఇవ్వండి. ఐ థింక్ ఏదో ఫస్ట్ సెషన్ ఒక 45 minutes అలా, అంటే ఒక్క ఓకే. పీరియడ్ ఉమ్, ఇచ్చారు. ఆ రోజు ఆ సెషన్ లో ఒక కిక్ వచ్చింది అంటారు కదా, ఓకే. చెప్పింది అది Claps పిల్లలందరూ with ఫస్ట్ claps, క్లాప్స్. అరుపులు. ఓకే. పిల్లలతో చాలా బాండింగ్ బాగుంటుంది. ఓకే. దెన్ మీరు ఇంకా స్టెప్ బై స్టెప్ వెళ్ళాను. అంటే దాంతో పాటు దాని తర్వాత నాకు కువైట్ లో జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. కువైట్ లో నేను జాబ్ చేస్తూ అప్పుడు అక్కడ కొన్ని స్కూల్స్ ఉన్నాయి, ఓకే. కొన్ని మన ఇండియన్ స్కూల్స్ ఉన్నాయి. ఓకే. మన తెలుగు ఇండియన్ స్కూల్స్? తెలుగు కాదు, ఇండియన్ schools. కేరళ స్కూల్స్. ఓకే. ఓకే. కేరళ ఆంగ్లో ఇండియన్ ఆంగ్లో రైట్. కేరళ స్కూల్స్, అంటే కేరళ మేనేజ్మెంట్, ఇక్కడ వాళ్ళు ఓకే, కేరళ ఓకే. మేనేజ్మెంట్. బట్ అక్కడ మనకి మన తెలుగు వాళ్ళు ఉన్నారు, ఇండియన్ పీపుల్ ఎక్కువ ఉన్నారు కువైట్ లో. అందుకని అక్కడ స్కూల్స్ అనేవి చాలా బాగా రన్ అవుతాయి. సరే అని చెప్పి అక్కడికి వెళ్ళాను. అక్కడికి కూడా వెళ్ళిన తర్వాత ఇలానే నియర్లీ రఫ్ గా చెప్పాలంటే ఒక 9 to 10 times తిరుగుంటాను. ఇంకా ఆమె నా బాధ చూడలేక, ఇంకా నో చెప్పలేక ఆమె సరే ఇండియన్ కదా సేమ్ అని చెప్పి సరే ఒక ఛాన్స్ అని చెప్పి జస్ట్ 6th class లోకి ఇచ్చింది. ఒక 20 minutes టైం ఉంటుంది వాళ్ళకి బ్రేక్, ఈ టైంలో తీసుకోమని వెళ్ళాము. అయిపోయింది, చాలా బాగా జరిగింది. బయటకు వచ్చి టైం చూస్తే నువ్వు 1.5 hours అయింది. నాకు టైం తెలియలేదు, మేడం కూడా వెనకాల, ప్రిన్సిపల్ గారు వెనకాలే కూర్చోన్నారు. ఆమెకి టైం తెలియలేదు, పిల్లలకి టైం తెలియదు. తర్వాత నాకు నిజంగా టెన్షన్ అయిపోయింది, ఇచ్చిన 20 minutes మనం ఇలా చేసేసామే అని చెప్పి ఒక గిల్ట్. దాని తర్వాత ఆమె మీకేం కావాలంటే ముందు అడిగాను, ఒక జస్ట్ ఒక లెటర్, అంటే మీ స్కూల్లో చెప్పినందుకు ప్రొఫైల్ కొంచెం వెయిటేజ్ కోసం సరే అని అడిగితే లెటర్ ఇచ్చింది. లెటర్ ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత లెటర్ ఇలా ఓపెన్ చేస్తే లెటర్ తో పాటు కింద కువైట్ దినార్స్ కింద పడ్డాయి. ఒక సినిమా మూమెంట్ లాగా అనిపించింది నాకు ఆ టైంలో. అంటే పడ్డాయి, ఫస్ట్ నేను భయపడ్డాను, అంటే ఎవరికన్నా పెట్టి బై మిస్టేక్, ఎందుకంటే నాకు చెప్పలేదు కదా, చెప్పకుండా ఇదిగో మీ లెటర్ అభిషేక్ గారు సర్ప్రైజ్. తర్వాత వెంటనే కాల్ చేసి మేడం దీంట్లో డబ్బులు ఉన్నాయి, ఎస్ అని చెప్పి. ఆ రోజు అంటే కువైట్ దినార్స్ కి ఎక్కువ కదా, అలా అంటే మనకి రఫ్ గా చేస్తే ఆ రోజు నా ఫస్ట్ వచ్చి 5,000 rupees. గ్రేట్ అసలు. ఫస్ట్ టైం ఓపెన్ చేసినండి మన ప్రైస్ లో 5,000. ఒకసారి హిప్ హిప్ హుర్రే అన్నట్టు. సో అది ఫస్ట్ అచీవ్మెంట్ అనుకోవచ్చా మీది? ఎగ్జాక్ట్లీ నా ఫస్ట్
అంటే ఫస్ట్ అచీవ్మెంట్ రైట్ రైట్ అక్కడ కువైట్ లో అది. ఇండియాకి వచ్చేటప్పటికి ఏంటి అంటే నేను మా అత్త మామతో సవాల్ చేసి వచ్చాను. ఓహోయ్! అంటే ఒక obviously ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది. ఆ, అంటే ఒప్పుకోరు కదా, ఇప్పుడు అమ్మా నాన్న ఒప్పుకుంటారు, అవును. వైఫ్ అమ్మ కూడా నాన్నకి ఒప్పుకోవచ్చు, తప్పదు, తప్పదు. ప్రజలు ఒప్పుకోవాలి. కానీ మా ఇంట్లో పరిస్థితి అలా కాదు. కానీ ఉమ్, మా ఇంట్లో ఏమన్నారంటే, అరే నీకు ఏది ఇష్టమైతే అది చేయరా, నీ యువర్ కెరీర్ నీ ఇష్టం. ఓకే, బట్ చిన్నప్పటి నుంచి నమ్మకం ఏంటంటే మనం ఏం చేసినా అలా ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. బట్ అత్తమ్మ దగ్గర పరిస్థితి ఏమైంది అంటే, వాళ్ళు ఇంకంతే కదా, వాళ్ళ అమ్మాయిని ఇచ్చినప్పుడు వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళకు ఉంటుంది. అవునవును. టేబుల్ మీద కూర్చొని ఒక 3-4 lakhs వస్తే హ్యాపీ ఫీల్ అవుతారు. అని చెప్పి వాళ్ళ సెక్యూరిటీ ఉంటుంది. ఇంకా ఆ టైంలో ఏం జరిగిందంటే, ఇంకా నేను వాళ్ళకి ఏం చెప్పాలనేది, సరే ఒక 1 year టైం, ఉమ్, 1 year పెద్ద ఏం కాదు, మళ్ళీ వచ్చి నేను ఈ కంపెనీ కాకపోతే ఆ కంపెనీ, లేకపోతే ఇండియాలోనే ఏ కంపెనీలో కూడా యాజ్ అ పవర్ ప్లాంట్ లో ఇంజనీర్ గా వర్క్ చేయొచ్చు. యాక్చువల్లీ ఏంటి మీరు ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్. ఓకే, నేను పవర్ ప్లాంట్ లో వర్క్ చేశాను. ఓకే, అలా మళ్ళీ అయినా చేయొచ్చు అని చెప్పి 1 year, ఏదో ఆ సినిమాలో ఛాలెంజ్ సినిమాలో అదే అదే ఒక్క రోజు 10 రోజులు సంథింగ్ ఇలా ఉంటాయి కదా, అలా 1 year ఛాలెంజ్ తీసుకుని వచ్చాను. నేను కరెక్ట్ గా January 3rd నేను ఫ్లైట్ దిగాను ఇండియాలో. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ January 1st కి, అది అలా ఎలా New Year. కుదిందో తెలియలేదు, ఆ న్యూ ఇయర్ కి మన హైదరాబాద్ లో సికింద్రాబాద్ దగ్గర మినర్వా గ్రాండ్ లో అక్కడ పెద్ద ఫంక్షన్ హాల్ ఉంది. ఆ ఫంక్షన్ హాల్లో ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా ఇంపాక్ట్ దాదాపు 200-300 మంది ట్రైనర్స్ ఆ ఇయర్ ట్రైన్ అయితే, అందులో టాప్ 4 members లో వన్ ఆఫ్ ది టాప్ మెంబర్ గా నాకు ఎండమూరి గారి చేతుల మీదుగా సత్కారం జరిగింది. గ్రేట్ గ్రేట్ గ్రేట్. వీలైతే ఆ పేపర్ క్లిప్ కూడా దీంట్లో వేసేలాగా ప్లాన్ చేద్దాం. రైట్, అది జరిగింది. అప్పుడు అనుకున్నాను నేను, అబ్బా, అంటే ఎండమూరి గారి గురించి నాకు అప్పటి వరకు తెలియదు అసలు. అప్పుడు నేను ఓకే, ఎండమూరి గారు ఇలా ఇలా అని చెప్పి ఆయన సినిమాలు చూస్తే ఛాలెంజ్, నెక్స్ట్ వచ్చి చిరంజీవి గారు చాలా సినిమాల్లో అసలు నెంబర్ 1, ఆయన ఎన్నో నవల్స్ రాస్తారు, ఇవన్నీ కూడా సరే అని చెప్పి చాలా ఇన్స్పైర్ అయ్యి అప్పుడు నేను అనుకున్నా, అరే ఏ రోజైనా సరే నేను కూడా ఇలాగా కనీసం ఒక్క బుక్ రాయాలి, నేను అక్కడికే రాబోతున్నా, ఒక్క బుక్ రాయాలని చెప్పి అనుకున్నాను. బట్ అలా మొత్తానికైతే సెట్ అయింది. అది నా ఫస్ట్ అచీవ్మెంట్ ఎక్కడ, మన సికింద్రాబాద్ మినర్వాలో ఫస్ట్ అచీవ్మెంట్ అని నేను ఫీల్ అవుతాను. ఓకే రైట్, మొత్తానికి అయితే బుక్ రాసేసారు, ఓపెనింగ్ కూడా అయిపోయింది గారి చేతుల మీద కదా. ఆ బుక్ ఒకసారి మాకు చూపించండి. రైట్, అండ్ మన ఆడియన్స్ కూడా, మీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి బుక్ రిలీజ్ అయిందా లేదా, అసలు ఎలా ఉంది, పేరేంటి అసలు ఫస్ట్ గెస్ట్ చేయలేని వాళ్ళందరికీ ఒకసారి చూపించండి. రైట్, బుక్ పేరు లైఫ్ ల్యాడర్, అంటే జీవితానికి వేసే నిచ్చెన. ఆ జీవితానికి వేసే నిచ్చెనలో 52 weeks, 52 challenge, 52 habits. ఓకే, నిజంగా హ్యాబిట్స్ పర్ఫెక్ట్ గా ఉంటే నిజంగా నేను చెప్పగలను, లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అది లాస్ట్ 10 years నుంచి నేను తెలుసుకున్నాను. ఈ 52 కూడా పాయింట్ ఏంటి అంటే, 52 weeks అంటే 1 year. ఓకే, నా లైఫ్ లో ఇందాక చెప్పిన 1 year ఎంత ఇంపాక్ట్ చేసిందో, ఇప్పుడు ఎవరైతే ఈ బుక్ లో ఉన్న ఈ 52 హ్యాబిట్స్ ని, ఇది ఎలా ఉంటుంది, ఇట్స్ లైక్ ఎ వర్క్ బుక్. అంటే ఇదేదో మనకి ఏమంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, Day 1, Day 2, Day 3, Day 3, Day 4, తెలుగు మెన్షన్ చేశారు సార్, అసలు చాలా హ్యాపీయెస్ట్ థింగ్ అసలు, ఇంగ్లీష్ అండ్ తెలుగు yes, both the languages. సో ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది. రెండు ఇస్తాం మనం. ఎందుకు అంటే ఈ రోజుల్లో ఏమైపోతుందంటే మేడం, తెలుగుకి చాలా ప్రాధాన్యత తగ్గిపోతుంది. తగ్గిపోవడం కాదు, ఒక ఇద్దరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు, ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే ఇంగ్లీష్ మాట్లాడుకుంటారు. తెలుగు వాళ్ళు కలిస్తే సీరియస్లీ ఎందుకంత నామోషి తెలుగు మాట్లాడుకోవడానికి? మనకి అసలు మన మాతృభాష, అమ్మని అమ్మ అని పిలవలేకపోతున్నాం, మన సార్ అని అన్ని చంపేసుకొని మామ్ అని పిలాల్సి వస్తుంది. సో లాంగ్వేజ్ మనం ఇన్సల్ట్ చేయడం కాదు, బట్ మదర్ టంగ్ అని పక్కన పెట్టేస్తున్నాము అని ఒక ఫీల్ అయితే వస్తుంది. బట్ మీరు దీనిలో మిక్స్ చేశారు, రియల్లీ చాలా చాలా హ్యాపీ, అసలు చాలా బాగుంది బుక్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ రోజుకి కూడా మీరు ఆ మాట అన్నారు కాబట్టి, నేనైతే నా కొడుకు నన్ను నాన్న పిలుస్తాడు. గ్రేట్. మా మదర్ ని వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య కంప్లీట్ గా ఇవే. అంటే మనమే కదా మేడం అలవాటు చేసేది, ఏదైనా మనం ఏది అలవాటు చేస్తే ఫ్యూచర్ కదా వెళ్తుంది. ఇంగ్లీష్ ఇంపార్టెంట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, లాంగ్వేజ్ వరకే ఇంపార్టెంట్ అది. కానీ మన సంస్కృతి, మన ఫీలింగ్స్, మన అటాచ్మెంట్స్, మన ఎమోషన్స్, ఇవన్నీ కూడా మనకి మదర్ టంగ్ తోనే కనెక్ట్ అయి ఉంటాయి. తెలుగులో చెప్పినంత ఇదిగా ఇంగ్లీష్ లో, అంటే ఏ లాంగ్వేజ్ లోనే మనం దాన్ని కన్వర్ట్ చేయలేము. ఆ తెలుగుకున్న అటాచ్మెంట్ అండ్ మాతృభాషకున్న అటాచ్మెంట్ అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఇంగ్లీష్ మాతృభాష అయిన వాళ్ళకి వాళ్ళ లాంగ్వేజ్ అనిపిస్తుంది. ఈ మాతృభాష గురించి మాట్లాడితే నేను ఒక వ్యక్తి గురించి చెప్పాలి. చేతిరాత్తో తలరాత మార్చుకోవచ్చు అని చెప్పి ఒక వ్యక్తి చెప్తుంటారు. ఆయన హ్యాండ్ రైటింగ్ మల్లికార్జున్ గారు, వన్ ఆఫ్ ది గ్రేట్ వెల్ విషర్. నిజంగా నాకు చాలా సపోర్ట్ కూడా సారు.
ఉమ్. ఆయన ఏదైనా నేను ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలి ఏమైనా కొన్ని ప్రాసలు వాడాలంటే Points, సార్కి ఫోన్ చేస్తా, సార్ తెలుగులో నాకు కొంచెం ఈ ప్రాసతో ఏదైనా ఇవ్వండి అని చెప్పి Okay. చాలా అద్భుతంగా ఇస్తారు. అండ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈజ్ ద ఉమ్. ఫైనెస్ట్ అండ్ టాపెస్ట్ హ్యాండ్ రైటింగ్ మల్లికార్జున్ ఎక్స్పర్ట్ మల్లికార్జున్ గారు. అవును, గ్రేట్ సార్. మీకు బాగా ఇష్టమైన మీరు మోటివేషనల్ స్పీకర్ అండ్ సైకాలజిస్ట్. సో మీకు బాగా ఇష్టమైన మోటివేషనల్ స్పీకర్ అండ్ సైకాలజిస్ట్ అమ్మా మీరు ఇలా అడిగితే కొంతమంది ఎవరో ఒకరిని మీరు బాగా ఇది బాగా అవును నిజమే ఈయన చెప్పింది రియల్లీ నాకు కూడా ఇది ఉంది, నేను ఇది తీసేసుకోవాలి, ఇది యాడ్ చేయాలని ఉంటుంది కదా. అంటే ఒక్కరని కాదు మేడం, ఎందుకు అంటే టిపికల్ క్వశ్చన్ అనుకుంటా. టిపికలే యాక్చువల్ గా. ఎందుకు అంటే ఒక్కరినే నేను చెప్పలేను. ఫర్ ఎగ్జాంపుల్ జేడి లక్ష్మీనారాయణ గారు ఓకే, నాకు కూడా ఆయన favorite ఆయన. రియల్ గురించి మాట్లాడతారు. అండ్ అలానే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఆయన ఏం చేస్తారు అంటే రియల్ లైఫ్ లో ఆయనకి జరిగిన ఏ మాత్రం మొహమాటం లేకుండా చాలా బుల్లెట్ పాయింట్స్ వదులుతారు. అవును నెక్స్ట్ పట్టాభి గారు అవును యాజ్ అ సైకాలజిస్ట్ గా పట్టాభి గారు గ్రేట్ అసలు. నిజంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సైకాలజీ అని తెలియక ముందే అవును. ఆయన అసలు ఒక స్టాండర్డ్ నిలబెట్టారు. అసలు సైకాలజిస్ట్ కీర్తిశేషులు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఆయన పేరు ఆయన గుర్తొచ్చేస్తుంది పట్టాభి గారే. మనకి. మరి అటువంటి వ్యక్తి ఈ రోజు ఒక స్టాండర్డ్ నిలబెట్టారు. బట్ ఈ రోజు ఆయన మన మధ్యలో లేరు. కానీ అటువంటి వాళ్ళందరూ కూడా ఒకరు కాదు. అండ్ అలానే గంపా నాగేశ్వరరావు గారు, ఉమ్. ఎందుకంటే ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక మోటివేషనల్ ఇంపాక్ట్ అనే ఒక సంస్థను తీసుకొని వచ్చి ఉమ్. కొన్ని వేలు కాదు కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ని ఉమ్. వాళ్ళ లైఫ్ లో వాళ్ళు అచీవ్ చేయడానికి ముందుకు తీసుకెళ్తున్నారు. ఉమ్. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది. ఓకే, మీ ఫేవరెట్స్ ఓకే, మరి మెయిన్ పర్సన్స్ ఉన్నారు అందరూ. ఎందుకంటే చాలా ఇన్ డెప్త్ గా మీరు దీని మీద రీసెర్చ్ చేస్తున్నట్టున్నారు. సో వాళ్ళందరూ కూడా అసలు అంటే ఆ సబ్జెక్ట్ గురించి టచ్ చేయగానే మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ టక్కుమని వాళ్ళే గుర్తొచ్చేస్తారు. సో బుక్ కూడా చాలా బాగుంది సార్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ మేడం. అండ్ అంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రేమ కుటుంబము సో ఇవన్నీ డిఫరెంట్ డిఫికల్టీస్ లో ఉన్నారు అందరూ కూడాను. అండ్ జాబ్స్ కూడా 24/7 కంటిన్యూస్ గా రొటేట్ అవుతున్నాయి, 12 hours 14 hours. సో ఇట్లా వర్క్ కి ప్రెషర్స్ అనేవి ఎక్కువ పెరుగుతున్నాయి, ఫ్యామిలీతో ఎక్కువ స్పెండ్ చేయలేకపోతున్నారు. సో ఇట్లాంటి వాళ్ళకి కొన్ని టిప్స్ మీరు ఏమి ఇస్తారంటే ఇప్పుడు లైక్ సాఫ్ట్వేర్స్ ఉన్నారనుకోండి, సో 20 వాళ్ళ అట్లాగా సిస్టమ్ దగ్గరే ఉంటారు, ఫ్యామిలీతో స్పెండ్ చేయలేరు, బలవంతంగా వాళ్ళకి టైం స్పెండ్ చేసుకోవాల్సి వస్తుంది, ప్రెషర్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. సో ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేస్తే ఎంత టైం తీస్తే వాళ్ళకి స్పెండ్ చేసుకోవచ్చు అని మీరు ఏమైనా టిప్స్ ఇవ్వగలుగుతారా? ఎగ్జాక్ట్లీ. నేను క్వాలిటీ ఆఫ్ టైం గురించి మాట్లాడతాను Yes. కానీ క్వాంటిటీ ఆఫ్ టైం గురించి నేను మాట్లాడను. అంటే వెరీ సింపుల్. ఈ రోజు చాలా మంది పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నారని చెప్పి నేను అడిగితే చాలా మంది తల్లిదండ్రులు ఏం చెప్తుంటే, సార్ ప్రతి సాటర్డే సండే మేము మా పిల్లల్ని బయటికి తీసుకెళ్తున్నాం, ఓకే రెస్టారెంట్కి తీసుకెళ్తున్నాం, సినిమాలకి తీసుకెళ్తున్నాం, లేకపోతే ఇక్కడికి. ఇప్పుడు నా పాయింట్ ఏంటి అంటే నేనేం చెప్పాను, మీరు మీ పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నారా అని అడిగా. మీరు సినిమాతో టైం స్పెండ్ చేస్తున్నారు, మీరు రెస్టారెంట్లో ఫుడ్తో టైం స్పెండ్ చేస్తున్నారు, మీరు బయటికి వెళ్ళినప్పుడు ఇంకో దాంతో దేంతో టైం స్పెండ్ చేస్తున్నారు. నేనేం అడిగాను, మీ పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నారా? ఈ రెండు కంప్లీట్ గా డిఫరెంట్ అండి. అందరు చాలా మంది అక్కడ మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న పాస్పోర్ట్ ఎంక్వైరీకి నెల్లూరు నుంచి తిరుపతికి వెళ్ళాం మేము. ఓకే, ఆ టైంలో నియర్లీ నాకు వెళ్ళేటప్పుడు ఒక 2.5 hours, వచ్చేటప్పుడు 2.5 hours, 5 hours నేను ఫోన్ కూడా తాకుండా పక్కన పెట్టి నా కొడుకుతో నేను ఎంజాయ్ చేసే టైం వచ్చింది. దొరికిన టైం దొరికింది. ఆ 5 hours లో కూడా వాడు నా పక్కనే కూర్చున్నాడు. ఎందుకంటే నేను తక్కువ ఉంటాను కాబట్టి టచ్ లో, అమ్మ ఎక్కువ ఉంటుంది కాబట్టి అని చెప్పి నేను వాడిని ఒళ్ళో పడుకోబెట్టుకున్నాను, పడుకోబెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాను. కాసేపటికి అలా నిద్రపోయాడు, కాసేపు అలా చేశాడు. అంటే నేను ఈ కంప్లీట్ గా నేను జర్నీతో టైం స్పెండ్ చేయలేదు నా కొడుకుతో. వాడు నన్ను అడిగాడు, అన్న ఏదైనా కొన్ని క్వశ్చన్స్ అడిగా అన్నాడు. ఒక క్వశ్చన్ అడిగాను నా కొడుకుని. ఏం అడిగానంటే, బస్ ఆగింది తర్వాత ఒక ముసలామి దాంట్లో గంపలో తేగలు పెట్టుకున్నాను. మీకు తెలుసా తేగలు? నాకు తెలుసు, చాలా ఇష్టం. రైట్, తేగలు పెట్టుకొని కూర్చొని ఉంది. ఈ ఎవరు ఆమె దగ్గరికి వెళ్ళడం లేదు, చూస్తూ ఉన్నాను. అప్పుడు నేను అడిగాను, సరే నువ్వు ఇందాక క్వశ్చన్ అడగమన్నావు కదా, ఏమైనా క్వశ్చన్ అడిగితే వాడు ఏమంటా అంటే నువ్వు ప్రాబ్లం చెప్తే సొల్యూషన్ ఇస్తానంటాడు. అంటే చిన్నప్పటి నుంచి అది అలవాటు చేస్తాను. చిన్నప్పటి నుంచి వాడికి అలవాటు చేస్తుందంటే, నాన్న ఈ ప్రాబ్లం ఉంది అంటే నాకు తెలిసినా తెలియకపోయినా వాడిని కావాలని అడుగుతాను. అలా ఏదైనా ఇప్పుడు బస్సులో వెళ్తాం ఖాళీగా ఉన్నాం కదా, ప్రాబ్లం చెప్పి సొల్యూషన్స్ ఇస్తాను అన్నాడు. సరే అని చెప్పి అది చూపించి అడిగా. ఇప్పుడు వాడు ఏమన్నట్టు వెంటనే ఆమె చూసి, నాన్న ఇప్పుడు ఆమె అలానే అక్కడ కూర్చోకుండా బస్ అన్నీ వచ్చి ఆగుతున్నాయి కదా, ఆమె వచ్చి ఒక 4-5 అవి తీసుకొని వచ్చి ఇక్కడ లోపలికి వచ్చి అమ్మచ్చు కదా. అమ్మితే కనీసం 1 or 2 people కొనుక్కుంటారు కదా. అలా 1 or 2 people కొనుక్కుంటే కనీసం ఒక 10 buses వస్తే అలా 2 people 20 people కొనుక్కుంటారు కదా. 20 people కొనుక్కుంటే అది ఖాళీ అయిపోద్ది కదా. నాకు నిజంగా పర్లేదు. అంటే ఇట్ మీన్ నా పాయింట్ ఏంటి అంటే, అలా నేను నా కొడుకుతో టైం స్పెండ్ చేస్తాను. ఇలాంటి క్వాలిటీ టైం
పిల్లలతో సరదాగా మాట్లాడడం, ఫన్ గా మాట్లాడడం, వాళ్ళతో అమ్మా మళ్ళీ మా నాన్న వచ్చాడు, అమ్మ మా అమ్మ వచ్చింది, మార్కులు సీరియస్లీ అడుగుద్ది, పిల్లలకి అదే ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు. ఏమడుగుతారో ఏమడుగుతారు ఏంటో అన్నంత. అట్లా వీలైనంత వరకు నేను నా పాయింట్ ఏంటంటే నా కొడుకు ఏం చెప్తానంటే, అంటే వాడికి చెప్పను కానీ నేను అనుకోవడం, వాడికి మినిమం 16 to 18 years వచ్చే లోపల మాక్సిమం తప్పులన్నీ చేసేయాలనేది నా పాయింట్. ఓకే. తప్పు చెయ్యకుండా నా కొడుకు ఏ తప్పులు చేయకూడదు, నా కూతురు ఏ తప్పులు చేయకూడదు, ఇలానే పెరగాలి అంటే ఇప్పుడు చేయరు. ఫ్యూచర్ లో ఈ రోజు కూడా నా క్లయింట్స్ ఏజ్ వచ్చి 28, 30, 32 years వాళ్ళు కూడా పెద్ద పెద్ద తప్పులు చేసి ఇప్పుడు మళ్ళీ వాటి కంబ్యాక్ ఎలా రావాలో తెలియట్లేదు. అందుకని నేనేమంటానంటే పిల్లలు తప్పు చేయడం తప్పు కాదు, తప్పును రిపీట్ చేయడం తప్పు. నేను వాడికి ఏమంటానంటే అరే ప్రతిరోజు కొత్త తప్పు చేయి, కానీ చేసిన తప్పుని మళ్ళీ రిపీట్ చేయకూడదు. మొదటిసారి చేస్తే పొరపాటు, రెండోసారి చేస్తే తప్పు, మూడోసారి చేస్తే మహాపాపం. కనెక్ట్ అయిపోతుంది అట్లా. అందుకని అది అలవాటు అవ్వకూడదంటే నువ్వు ఫస్ట్ టైం చేసినప్పుడే అది తప్పో కరెక్ట్ అక్కడ స్టాప్ చేయాలి. ఇలా పిల్లలతో ఇలాంటి మంచి మంచి విషయాలు చెప్తూ టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. వాల్యుబుల్ టైం రియల్లీ. ఎగ్జాక్ట్లీ. సో అలాగే సార్ మీరు అంటే సంతోషము అంటే ఇప్పుడు చూడండి ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటారు, ఒక వర్క్ చేసేటప్పుడు ఇంకా నేను ఎందుకు పనికిరాను, ఇది నేను చేయలేకపోయాను అంటే సక్సెస్ కి ఫెయిల్యూర్ కి డిఫరెన్స్ ఏం చెప్తారు మీరు? నేను పనికిరాను అని అనేసుకుంటూ ఉంటారు, అక్కడ వాళ్ళు ఇంకా పనికిరాను అనుకోవడం మైనస్ అవుతుందా, దాని నుంచి ఎలా వాళ్ళు ఓవర్కమ్ చేయగలుగుతారు? సో దానికి ఎట్లాగా వాళ్ళు మోటివేట్ చేసుకోవాలంటారు, వాళ్ళే ఎలా చేసుకోవచ్చు అంటే సక్సెస్ కి ఫెయిల్యూర్ కి డిఫరెన్స్ ఏంటి, దాన్ని వాళ్ళు ఎలా తీసుకోవాలి? ఎస్, మీరు అడిగింది నాకు అర్థమైంది. ఇప్పుడు నా పాయింట్ ఏంటి అంటే ఇందాక మనం మాట్లాడినట్టు అస్సలు దాని మీద తనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఫస్ట్ వన్. ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో స్కిల్ లెవెల్ ఎంత ఉంది? పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళు ఎవరైనా మేడం, ప్రపంచంలో ఎవరైనా ఒక పని పట్ల ఇంట్రెస్ట్, ఆ పనిలో మనకున్న స్కిల్. దీనికి ఒక పాయింట్ ఉంది, నీకు వచ్చిన పని ఊరికే ఎప్పుడు చేయొద్దు. ఓకే. నీకు వచ్చిన పని ఎప్పుడు కూడా ఫ్రీగా చేయొద్దు, వాల్యూ ఉండదు. చేస్తే ఏమవుతుందంటే దాని వాల్యూ మనం చేతుల తగ్గించేస్తాం. రైట్, ఎంతో కొంత తీసుకో, ఎందుకంటే దానికి నువ్వు వాల్యూ యాడ్ చేస్తున్నావు. అలా బాగా గుర్తుపెట్టుకుని వచ్చిన పని అంటే స్కిల్. ఓకే. నచ్చిన పని వచ్చిన పని, ఈ నచ్చిన పని వచ్చిన పని కానీ మంది కానీ అయితే లైఫ్ లో ఫెయిల్యూర్ అనేది ఉండదు. అంటే ఉన్నా ఇట్స్ లైక్ ఏ టెంపరీ, మేబీ ఆపర్చునిటీ మిస్ అవ్వడం, ఇంకోటి ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. దానికోసమే నేను ఏమంటానంటే 10th ఇంటర్ అయిపోయిన తర్వాత పిల్లలకి తెలియకుండా బ్లైండ్ గా నువ్వు వెళ్తే ఎంపీసీలోకి వెళ్ళు లేకపోతే బైపీసీలోకి వెళ్ళు, ఈ రెండే బ్రాంచ్లు ఉన్నట్టు తెలుసు అందరికి. దాని తర్వాత కింద ఎన్ని ఉన్నాయి బ్రాంచెస్ ఎవరికి తెలియదు. సిసి కావచ్చు, హెచ్ఈసి కావచ్చు, ఎంఈసి కావచ్చు, ఇలాంటి చాలా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. లేదా పాలిటెక్నిక్ ఉంది. చాలా వాళ్ళు దేంట్లో సూట్ అవుతారో తెలియకుండా బ్లైండ్ గా వెళ్ళిపోతే ఏమవుద్ది అంటే నేను లాస్ అయినట్టు. నా లైఫ్ లో నేను ఒక 4 years ఫేస్ చేసుకున్నాను. ఆ 4 years కానీ నేను కానీ బీటెక్ సైడ్ వెళ్లకుండా ఇటు వచ్చేసి ఉంటే ఆల్రెడీ నాకు ఇప్పుడు నా పిహెచ్డి కంప్లీట్ అయిపోయేదేమో. రైట్, అంటే నా పాయింట్ ఏంటంటే యాజ్ ఎ కెరియర్ కౌన్సిలర్ గా నేనేం చెప్తానంటే అందరికి, దయచేసి ఎప్పుడూ కూడా మీరు మీ పిల్లల్ని బ్లైండ్ గా ఇదేదో బాగుంది, దీంట్లో ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, దీనికి ఏదో ఫ్యూచర్ ఉంది మాత్రం చేయొద్దు. సైకోమెట్రిక్ టెస్ట్ అని ఉంటుంది. సైకాలజిస్ట్ ఆర్ కెరియర్ కౌన్సిలర్ ఉన్న ఒక కాంబినేషన్ లో, నాలా కాంబినేషన్ లో ఉన్న వాళ్ళైనా సరే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ పిల్లలు దేంట్లో సూట్ అవుతారు, వాళ్ళకి ఏది సెట్ అవుతుంది, వాళ్ళ కప్ ఆఫ్ టీ ఏంటి తెలుసుకొని అప్పుడు రంగంలోకి తీసుకొని వెళ్తే మేబీ కొంచెం సక్సెస్ అవడం లేట్ అవ్వచ్చేమో కానీ సక్సెస్ అవడం మాత్రం పక్కా. సార్ చాలా మంది ఇప్పుడు పేరెంట్స్ నవ్ డేస్ లో స్వదేశంలో కన్నా విదేశాల్లో స్థిరపడాలి అని ఒక ఎక్కువ మోటివేషన్ ఉంటుంది. చాలా మంది ఏంటంటే పక్క వాళ్ళని చూసి మీరు అన్నట్టుగా వాళ్ళు ఎలా వెళ్తున్నారు, నువ్వు వెళ్ళట్లేదు, ఏదో రాసి అది చేసి ఇది చేసి అని అంటూ ఉంటారు. సో ఉన్న చోటే సంపాదించుకోగలిగే కెపాసిటీ మన ఇండియాలో ఉంది, చేయగలుగుతారా? లేదు అని అంటే పక్కోడిని చూసి మనం వాతలు వేసుకుని పరుగులు తీసి, సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలని అంటే మీరు ఎలా మోటివేట్ చేస్తారు? ఒకవేళ ఒక అబ్బాయి మీ దగ్గరికి అమ్మాయి కనుక వచ్చి అడిగితే? వెరీ గుడ్. ఒకవేళ మీరు దీన్ని రీల్ గా కట్ చేసుకొని వేస్తే దీని కింద చాలా తిడుతూ కామెంట్స్, చాలా పొగుడుతూ కామెంట్స్ రెండు వస్తాయి. కానీ అందుకే వెరీ గుడ్, దానికోసమే అందుకే దానికోసం నేను ఒక చిన్న డిస్క్లైమర్ చెప్తున్నాను. దిస్ ఈజ్ మై పర్స్పెక్ట్. ఓకే, ఇప్పటి వరకు నేను రఫ్ గా 7 to 8 countries కూడా తిరిగాను. ఓకే, నేను ఆల్రెడీ ఆ కంట్రీలో కువైట్ లో ఉండి కూడా వచ్చాను కాబట్టి నేను చూసిన తర్వాత చెప్తున్నాను. దూరపు కొండలు నునుపు అంటారు. ఈరోజు నేను కాదు, ఆ పేర్లతో సహా చెప్తున్నాను. మా నరేష్ అన్న,
మా శోభా వదిన, నెక్స్ట్ వచ్చి మా చిట్టి, మా బావగారు, మా నీరజక్క, మా రాజేష్ అన్న, వీళ్ళందరూ ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా వీళ్ళందరూ ఉంటున్నారు. వీళ్ళందరితో మాట్లాడుతుంటే వాళ్ళందరూ నీకేమిరా అభిషేక్ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు రా రే, నీకేమిరా సూపర్ రా రే, నీకు అని నన్ను అంటున్నారు. అదేంటది, ఫారెన్ లో ఉండేది వాళ్ళు కదా, నన్ను ఎందుకు ప్రైజ్ చేస్తున్నారు అంటే ఈరోజు నిజంగా మేబీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి చాలా మంది డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. మేబీ ఆపర్చునిటీస్ దొరకకపోవచ్చు, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే ఇంకోటో చాలా ఉండొచ్చు. నేను వాళ్ళందరినీ కూడా ఏం అనడం లేదు. అంటే ఇట్ మీన్ దట్ నిజంగా ఆపర్చునిటీస్ అన్ని మన ఇండియాలో ఉంటే వాళ్ళకి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది నేను వాళ్ళకి సపోర్టింగ్ పాయింట్. ఓకే, మీరు అందరూ వెళ్ళడం, పనులు చేసుకోవడం, చేయడం తప్పు కాదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సెకండ్ పాయింట్, ఎంతమంది హ్యాపీగా ఉంటున్నారు. ఈ రోజు నాకు టోటల్ 7 కంట్రీస్ నుంచి క్లయింట్స్ ఉన్నారు. ఇప్పుడు మర్చిపోయి మీ దగ్గర షూట్కి వచ్చేటప్పుడు కూడా 20 minutes ఎందుకు డిలే అయింది అంటే, బికాస్ నేను ఏదైతే మనకి 7 కంట్రీస్ లో ఒక 2-3 కంట్రీస్ వాళ్ళు వాళ్ళ టైమింగ్స్ ని బట్టి ఇప్పుడు నేను వాళ్ళకి ఆన్లైన్ కౌన్సిలింగ్ చేసి ఇక్కడికి వస్తున్నాను. స్టార్ట్ అవుతుంది. అలా నేను చేసి వస్తున్నాను. ఇప్పుడు వాళ్ళందరూ కూడా చాలా మంది బయటకు వెళ్ళిన వాళ్ళు కేవలం మనీ తప్పితే, లేదా ఇంకొక పాయింట్ లో ఫ్రీడమ్ తప్పితే, ఈ 2 తప్పితే ఇంకా మిగతా బయట కంట్రీస్ లో ఏముంది? సరే, ఇప్పుడు ఆ ఫ్రీడమ్ కూడా ఉన్నట్లేదు ఈ మధ్య కాలంలో, అసలు బయట తిరగడానికి భయపడుతున్నారు. అవును. లేదు మీరు చెప్పే ఫ్రీడమ్ వేరు, నేను చెప్పే ఫ్రీడమ్ వేరు. ఓకే, నేను చెప్పే ఫ్రీడమ్ ఏంటంటే అత్త దగ్గర నుంచి ఫ్రీడమ్ అనబోతున్నా నేను. వైఫ్ దగ్గర నుంచి కూడా ఉంటుందా? అదే, అత్త దగ్గర నుంచి ఫ్రీడమ్, లేకపోతే బంధువుల దగ్గర నుంచి ఫ్రీడమ్. ఎందుకంటే బంధువులు అంటే చాలా మంది ఏమంటారంటే వాళ్ళు బంధువులు కాదు, రా బంధువులు అంటారు. రైట్, అలాంటి బంధువుల దగ్గర నుంచి ఫ్రీడమ్. అబ్బా, ఇక్కడ ఇండియాలో ఉంటే ప్రతి చిన్న విషయానికి వచ్చి మన ఇంట్లో తొంగి చూస్తుంటారు. ఇవన్నీ కూడా బాగా చాలా ఇరిటేషన్ ఉంటుంది. సైకలాజికల్ గా, మెంటల్ గా మేము చాలా స్ట్రెస్ అవుతున్నాం అని చాలా మంది చెప్పి ఈరోజు మేము అక్కడ వెళ్ళడం వల్ల దీని వరకు హ్యాపీ, మిగతావన్నీ మా పనులు మేమే చేసుకోవాలి. అదే ఇండియాలో ఉంటే ఒక 2 పర్మిషన్లు పెట్టుకోవచ్చు, అక్కడికంటే ఆ ఛాన్స్ లేదు. అలా పాప నేను చెప్పడం ఏంటి అంటే, ఇక్కడ నా కన్సర్న్ ఏంటి అంటే, బయట ఉన్న వాళ్ళు కూడా పాపం బాగా ఎక్కువ సఫర్ అవుతున్నారు. ఇండియాలో ఉన్న వాళ్ళకంటే బయట వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఆ సఫరింగ్ అనేది ముందే తెలుసుకొని, మీరు చెప్పినట్టు ఒక అబ్బాయి అమ్మాయి నా దగ్గరకు వచ్చి, సార్ నేను ఎక్కడ సెటిల్ అవ్వాలంటే, నేను ఏం చేస్తానంటే యాజ్ అ సైకాలజిస్ట్ గా, నేను కాదు ఎనీ సైకాలజిస్ట్, నువ్వు ఇది చేయొద్దని ఎవరు చెప్పరు. నువ్వేం చేస్తామంటే విల్ గివ్ ద కంప్లీట్ పిక్చర్. నీ లైఫ్ ఇలా పోతే ఇలా ఉంటుంది, ఇలా పోతే ఇలా ఉంటుంది. ఇట్స్ అప్ టు యూ, నువ్వు చేస్తా. ఇక్కడ కొంచెం ఈ సఫరింగ్ నువ్వు భరించగలిగితే ఇది ఇలా ఉంటుంది, లేదు ఇది కానంటే బట్ ఇక్కడ నువ్వు కొత్త సఫరింగ్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్. ఓకే, సో మీకు ఎప్పుడైనా ఫెయిల్యూర్ సక్సెస్ అది చవి చూసారా మీరు? చాలా సార్లు. సో హౌ యూ ఫీల్, అంటే అప్పుడు ఏమనుకుంటారు మీరు, ఎట్లా ఫీల్ అయ్యి దాన్ని అచీవ్ చేయగలరు? అంటే ఇక్కడ ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ మైండ్. ఎందుకంటే ఫెయిల్యూర్, సారీ ఫర్ ద ఇంటరప్షన్, ఫెయిల్యూర్ అవ్వగానే డిప్రెస్ అయిపోతాం ఆటోమేటిక్ గా. సో అబ్బా చేయలేకపోతున్నాను అని బాగా డిప్రెస్ అవుతూ ఉంటారు. సో కొంతమంది అచీవ్ అవుతారు, కొంతమంది అచీవ్ అవ్వలేరు. సో అలా మీ ఎక్స్పీరియన్స్? ఇక్కడ మెయిన్ ఒక పాయింట్ ఏంటంటే మేడం, హ్యూమన్ సైకాలజీ ప్రకారం అందరూ ఒకేలాగా ఉంటారు. అందరు మైండ్ సెట్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. కానీ ఇప్పుడు చెప్పినట్టు మీరు సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ దీని దగ్గరకు వచ్చేటప్పటికి చాలా మంది చాలా దగ్గరగా ఒకేలాగా ఆలోచిస్తారు. ఇప్పుడు మీరు చెప్పిన క్రైటీరియాలో అదేంటి అంటే, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు డిప్రెస్ అయిపోవడం, సక్సెస్ వచ్చినప్పుడు పొంగిపోవడం. నాకంటే తోపు లేడు అని చెప్పి అనుకుంటాం. ఇక్కడికి వస్తే నేను దేనికే పనికిరాను అని చెప్పి మనలో కనిపించినవన్నీ మైనస్లు అప్పుడు కనిపిస్తాయి. ఈరోజు నా పాయింట్ ఏంటి అంటే, ఇది నువ్వే రైట్. అంటే నీకు ఒక ఏరియాలో సక్సెస్ వచ్చింది, ఇంకొక ఏరియాలో ఫెయిల్ వచ్చింది అంటే మీనింగ్ ఏంటి? మేబీ ఇక్కడ అదేం చెప్తుందంటే, యూ నీడ్ టు కీప్ ద మోర్ టైం, మోర్ ఎఫర్ట్. ఈ 2 ఏమి పెట్టకుండా మనం టైం ఇవ్వం, దానికి సంబంధించిన ఎఫర్ట్ పెట్టాం, దాని స్కిల్ డెవలప్ చేసుకొని ఏం చేసుకోం, ఫెయిల్ అవుతూనే ఉంటాం, ఇంకా డిప్రెస్ అవుతూనే ఉంటాం. అంటే నేనేమంటానంటే, ఫెయిల్యూర్ చాలా మంచిది. అవును, సక్సెస్ కి ఒక స్టెప్. సక్సెస్ ఎగ్జాక్ట్లీ. ఫెయిల్యూర్ ఎందుకు మంచిది అంటే, నీకెవ్వరు చెప్పరు, లోపాలు తెలుస్తాయి, నీకెవ్వరు చెప్పరు నీలో మైనస్లు ఏంటో, కానీ ఫెయిల్యూర్ మాత్రమే చెప్తుంది. అవును, పక్కవాడు వేలెత్తి చూపించకుండా ముందు మనకు మనమే వేలు పెట్టి చూపించుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఫెయిల్యూర్ అనేది అంటే నేనేమంటానంటే, ఫెయిల్యూర్ అనేది ఫెయిల్యూర్ కాదు, దట్ ఈస్ వన్ ఆఫ్ ది సక్సెస్ అనే థాట్ ప్రాసెస్ లో కానీ ఉంటే అసలు ఫెయిల్యూరే లేదు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ లో నేను కూడా ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ లో, అరే ఏంట్రా జరగడం లేదేంటి, కావడం లేదేంటి అని అనుకున్నాను. బట్ ఎప్పుడైతే నేను ఇలా ఆలోచించడం స్టార్ట్ చేశాను, ఫెయిల్యూర్ అనేది అసలు లేదనేది నా పాయింట్. సో మీరు ఇచ్చే టిప్స్ ఏంటి యాక్చువల్ గా లైఫ్ లో? ఒక మనిషి అంటే ఎవరు కూడా పూర్తిగా హ్యాపీగా ఉండరు, నేను అనుకోవడం 100% ఉంటుంది, 199% హ్యాపీగా ఉండాలి అని అంటే మీరేం చెప్తారు? మీరు ఇచ్చే సూత్రాలు ఏంటి, కొన్ని టిప్స్?
ఎన్ని ఇంపార్టెంట్ చెప్పండి చాలు. సరే, నేను ఫాలో అయితే చెప్తాను. ఎందుకంటే Yes, మాక్సిమం yes. నేను ఏం చేస్తానంటే ఏవో పుస్తకాల్లో చదివినవైనా సరే నేను ఫాలో అయితేనే మాక్సిమం బయట చెప్పడానికి చూస్తాను. నా సెషన్స్ లో కూడా 90% నేను ఫాలో అయ్యి ఉంటాను. ఒక 10% నాకు ఇష్టమైన కొటేషన్స్ కానీ అలాంటివి ఏమైనా చెప్తుంటాను. ఓకే. ద సేమ్ వే ఈ రోజు నేను ఫాలో అయ్యేది మినిమలిజం. వాళ్ళని మినిమలిస్ట్లు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మినిమలిజం కాన్సెప్ట్ అసలు ఏముంటుంది, ఎలా ఉంటుంది అంటే వెరీ సింపుల్. మీకు చిన్న కొటేషన్ చెప్తే అర్థమైపోతుంది. సింపుల్ లివింగ్, హై థింకింగ్. ఓకే. ఎస్. ఇది మీరు బాగా కానీ మీకు తెలియాలంటే TV9 వాళ్ళు కలర్ స్వాతి ఐ థింక్ అవునా. సింగపూర్ లోనో ఇక్కడ ఉంటే అన్వేషణ అనే ప్రోగ్రామ్ తో వెళ్ళి చేశారు. ఆ టైంలో కలర్ స్వాతి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఏం పెద్ద ఏమీ లేవు, ఏం సింపుల్ గా ఉంది. అక్కడ ఒక చిన్న సోఫా ఒకటి ఉంది, అంతే ఉంది, పెద్ద ఏమీ లేవు అసలు. అప్పుడు ఏంటి అసలు ఏమైంది అంటే అప్పుడు అమ్మాయి చెప్పింది, మా ఆయన మినిమలిజం కాన్సెప్ట్ ఫాలో అవుతాడు, నేను కూడా ఎప్పటి నుంచో ఫాలో అవుతాను అనుకో, కానీ ఇండియాలో ఉంటే కుదరలేదు నాకు, కానీ ఇక్కడికి వచ్చాక నేను ఫాలో అవుతున్నానని చెప్పి. అప్పుడు నేను అది చూశాక, అంటే దానికి ముందు నుంచి మినిమలిజం తెలుసు, ఒక ఐడియా ఉంది, బట్ దాన్ని చూసాక ఇంకొంచెం డీప్ గా రీసెర్చ్ చేశాను. చేస్తూ 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 పోయిన తర్వాత నాకు చాలా విషయాలు తెలిసింది ఇండైరెక్ట్ గా. అంటే ఇండస్ట్రీలో కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే త్రివిక్రమ్ గారు మినిమలిజం కాన్సెప్ట్ ని ఫాలో అవుతారని. సింపుల్ లివింగ్, హై థింకింగ్. వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా సింపుల్ గా ఉంటుంది. అండ్ ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా మినిమలిజం కాన్సెప్ట్స్ ని ఫాలో అవుతారు. అంటే మినిమలిజం కాన్సెప్ట్ అంటే ఇట్స్ వెరీ వాస్ట్, చాలా పెద్దది. అంటే డౌన్ టు ఎర్త్ అనుకోవచ్చు మనం దాన్ని. నో, సింపుల్ గా చెప్తాను. అసలు మినిమలిజం కాన్సెప్ట్ ప్యూర్ అందరూ చేసుకోలేరు. అది దాంట్లో పెళ్లి కూడా ఉండదు, పెళ్లి కూడా చేసుకోరు వాళ్ళు. మినిమలిజం హైలీ కాన్సెప్ట్, బట్ దాంట్లో కొన్ని ఎలిమెంట్స్ బాగుంటాయి. అసలు ఈ మినిమలిజం కాన్సెప్ట్ ఏంటి, ఇవన్నీ కూడా అన్ని చూస్తే అసలు రిలేటెడ్ టు భగవద్గీత. మళ్ళీ ప్రపంచంలో ఏ తీసుకున్నా భగవద్గీతలో ఉన్న పాయింట్స్ అవన్నీ, రైట్? అప్పుడు నీవు అరే ఇది భగవద్గీతలో ఉంది కదా, అరే ఈ శ్లోకంలో మీనింగ్ దీనికి ఇదే సంబంధించింది కదా అది. బట్ ద ఓవరాల్ సినారియో మీనింగ్ ఏంటి అంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటంటే సింపుల్ లివింగ్, హై థింకింగ్. అంటే సింపుల్ గా చెప్పాలంటే నేను బ్రాండెడ్ చొక్కాలు, బ్రాండెడ్ డ్రెస్లు కూడా కొనుక్కోను నేను. అంటే రీసెంట్ గా నా దగ్గర రేర్ ర్యాబిట్ ఒక షర్ట్ ఒకటి ఉంది, అది చూసి మేబీ అనుకుంటారు, ఎందుకంటే దాని మీద ఇక్కడ రేర్ ర్యాబిట్ అని ఉంటది కాబట్టి అనుకుంటారేమో వేస్తున్నారని చెప్పి. అందుకే నేను మేబీ ఆ షర్ట్ ఎప్పుడైనా వేసుకెళ్ళినప్పుడు నేను సందర్భంలో వచ్చినప్పుడు చెప్తా, ఈ షర్ట్ నేను కొనింది కాదు, నాకు గిఫ్ట్ వచ్చింది. అప్పుడు నేను అడిగిన ఎంత సార్ ఇది అంటే 3500. ఎందుకు సార్, నాకు ఇస్తే ఒక 3 చొక్కాలు కొనుక్కుంటాను కదా అని చెప్పాను నేను. 3-4 వస్తాయి కదా, ఎందుకు సార్ అంత పెట్టి ఆ మనీ ఏదో నాకు ట్రాన్స్ఫర్ చేస్తాను అంటే. ఇట్ మీన్ దట్ నేనేమంటానంటే నువ్వు బ్రాండెడ్ వేసుకోవడం కాదు, నువ్వు వేస్తే అది బ్రాండ్ అవ్వాలి. సూపర్ డైలాగ్. అలాంటి థాట్ ప్రాసెస్ లో ఉండగలిగితే దట్ ఈస్ కాల్డ్ సింపుల్ లివింగ్, హై థింకింగ్. ఈ రోజు కూడా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు, తిరగచ్చు. ఒకవేళ దూరం అయితే క్యాబ్ బుక్ చేస్తాను, లేదంటే నేను ర్యాపిడోనే వెళ్తాను. ర్యాపిడో వెళ్ళి ర్యాపిడోలో ఫర్ ఎగ్జాంపుల్ 40 రూపీస్ 50 రూపీస్ అయితే నేను తనకి ఇచ్చేది ఒక ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ 40 అయితే నేను 80 ఇస్తా. ఎందుకు ఇస్తాను అంటే శ్రీపాదరాం గారిని రియల్ ఎస్టేట్ లో చాలా అద్భుతమైన నెంబర్ 1 మా లీడర్. ఓకే, ఈజ్ లైక్ ఏ మోటివేషనల్ స్పీకర్ శ్రీపాదరాం గారు. అన్నయ్య ఒకసారి నేను అన్నయ్య అందరం కలిసి ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు రిసార్ట్ లో ఒక రోజు నైట్ కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, అభిషేక్ చాలా మంది వస్తే ఇస్తా అంటారు, కానీ నిజంగా లా ఆఫ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే యూనివర్స్ వస్తే ఇస్తా కాదు, ఇస్తే వస్తుంది అన్నప్పటి నుంచి. బట్ అది ఇవ్వడం కూడా ఎవరికంటే వాళ్ళకి ఇవ్వకూడదు, కష్టపడేవాడికే ఇవ్వు అన్నప్పటి నుంచి. సింపుల్, మీకు ర్యాపిడో ఇది ఎగ్జాంపుల్ చెప్పాలి. అలా నేను కష్టపడే వాళ్ళకి వాళ్ళు అడిగిన దానికంటే ₹1 ఎక్కువ ఇస్తాను, రైట్? అదేదో ఆ డబ్బులు ఏదో ఇంకో దగ్గర బ్రాండ్ దగ్గర లేకపోతే ఇంకో దగ్గర పెట్టకుండా వీళ్ళంతారు, బట్ కష్టపడేవాడికి. ఊరికే రావాలి లేకపోతే ఊరికే అంటే మాత్రం అంటే నా పర్సనాలిటీ ఏంటి అంటే అనవసరంగా ఒక ₹10 కూడా టీకి ఖర్చు పెట్టను. అవసరం అయితే ₹1,00,000 కూడా అవసరమైన దగ్గర ఆలోచించి కూడా ఖర్చు పెడతాను. అంటే ఈ మినిమలిజం లో మీకు ఉంటాయి ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా. సింపుల్ గా చెప్పాలి అంటే ఫస్ట్ వన్ సింపుల్ లివింగ్, హై థింకింగ్, ఇది హ్యాపీగా ఉండడానికి. అండ్ సెకండ్ పాయింట్ చాలా 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 ఇంపార్టెంట్, పక్కన వాళ్ళ గురించి ఆలోచించడం మానేయాలి. సూపర్, అసలు అది ఇది చాలా మెయిన్ కాన్సెప్ట్. అసలు ఇది ఒకటి మారితే మొత్తం చేంజ్ అయిపోద్ది లైఫ్ అంతా. పక్కన వాళ్ళ గురించి ఆలోచించడం మానేయాలి. అంటే వీళ్ళు ఎలా వాళ్ళు ఎలా అదేంటి. మీరు ఈ పాయింట్ చెప్పినప్పుడు వింటున్నారా, ఫాలో అవుతున్నారా మీ క్లయింట్స్? మేబీ అందరూ కాకపోవచ్చు, బట్ ఇది ఒక్కసారితో కూడా రాదు, ఎందుకంటే నాకే చాలా కష్టమైంది. సీరియస్లీ ఇది ఒకసారికే రాదు, అయ్యేది కాదు. బట్ ఎవ్రీ టైం, ప్రతిరోజు ఇది ఒక పని చేస్తున్నప్పుడు దీంట్లో నేను చేసేది మంచిదా చెడ్డదా ఇవి ఆలోచించుకోవాలి. కానీ పక్కనోడు ఏమనుకుంటాడు,
వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు అవును. అనే పర్స్పెక్టివ్ లో ఉంటే మాత్రం ఖచ్చితంగా విల్ గోయింగ్ టు లూజ్ అవర్ హ్యాపీనెస్. ఉమ్, మన హ్యాపీనెస్ పోద్ది. అందుకని పక్క వాళ్ళ గురించి ఆలోచించడం పక్కన పెట్టి. అండ్ కమింగ్ టు థర్డ్ వన్, కంపారిజన్. ఉమ్, నేను ఇంత సంపాదిస్తున్నాను, పోల్చుకోవడం. వాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తుంది, వీళ్ళకి ఇంకా ఎక్కువ వస్తుంది, వీళ్ళకి కార్లు ఉన్నాయి, వీళ్ళకి బంగ్లాలు ఉన్నాయి, వీళ్ళకి గోల్డ్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా అత్తమామ పెట్టిన గోల్డ్ కూడా ఉన్నాయి. నేను సమ్ ఇయర్స్ నుంచి కంప్లీట్ గా గోల్డ్ వేసుకోవట్లేదు. వేసుకోవడం లేదు. ఎందుకంటే ఎవరికి దేనికోసం అంటే దేనికోసం సైంటిఫిక్ గా నేను నిజంగానే. చూసాను. సైంటిఫిక్ గా గోల్డ్ కాదు, ఒకవేళ మేమన్నా సిల్వర్ బాడీకి మంచిది అంటే అవును. సిల్వర్ మంచిది, రాగి అవును, మంచిది రాగి కొంత ఇలాంటివి చూసాను. గోల్డ్ వల్ల పెద్ద నాకు ఉమ్, అనిపించలేదు. అందుకని నేను అసలు అప్పటి నుంచి గోల్డ్ అన్ని తీసి లోపల అవసరం కూడా లేదు. ఓకే. 3 సూత్రాలు. రైట్, ఇవి ఈ 3 So- గాని ఫాలో అయితే చాలా బాగుంటుంది లైఫ్. ఓకే. ఫైనల్ గా అంటే పిల్లలకి ఏం చెప్తారు మీరు? పేరెంట్స్ అండ్ పిల్లలు, Hmm. పిల్లల హ్యాపీనెస్ అంటే కలిసి ఉండాలి, జాగ్రత్తగా బాండింగ్ ఉండాలి అని అన్నారు. బట్ ఇప్పుడు ఓవరాల్ గా పిల్లలే కదా పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళ లైఫ్ అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు అనుకోండి, లైక్స్ అంటే పేరెంట్ బాండింగ్, ఇది చాలా మందికి నచ్చదు ఈ క్వశ్చన్, బట్ క్లారిటీ ఉండాలని అడుగుతున్నా. పేరెంట్ బాండింగ్ ఉంటుంది, ఆఫ్టర్ మ్యారేజ్ హస్బెండ్ అండ్ అత్త మామయ్య ఈ బాండింగ్ ఉంటుంది, 2 ఫ్యామిలీస్ 1 ఫ్యామిలీ కింద అవుతుంది. సో నవేడేస్ మనం చూస్తున్నాం, ప్రతి ఏ మ్యారేజ్ కేసులో చూసినా డివోర్స్ అవుతుంది. సో చిన్నప్పటి నుంచే ఈ అటాచ్మెంట్ అనేది అక్కడికి వెళ్ళేటప్పటికి అది పెద్ద ఏదో సునామీ సృష్టించినట్టు ఫీల్ అవుతూ ఉంటారు వీళ్ళైనా వాళ్ళైనా. సో ఎలా ఉంటే ఒక కపుల్, ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉండడానికి, అంటే హ్యాపీ లైఫ్ గురించి మీరు 3 సూత్రాలు చెప్పారు. బట్ ఈ లైఫ్ లోని రియల్ గా ఫ్యామిలీ రియల్ ఫ్యామిలీ లైఫ్ లోని ఎలా ఉంటే అసలు హ్యాపీగా ఉండగలుగుతారు, దానికి టిప్స్ మీరు ఏమి ఇస్తారు? వెరీ సింపుల్. ఇది కూడా నేను బయట ఎక్కడి నుంచో చెప్పను. సార్ ఒకటి, కొంతమంది ఇద్దరికి బాగా ఉండాలని ఉంటుంది, బట్ ఇక్కడ నుంచి డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. ఎక్కడి నుంచి? పేరెంట్ దగ్గర నుంచి, ఆ Parent పేరెంట్ దగ్గర అయినా ఈ నుంచి. పేరెంట్ అయినా. అవును. సో వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలని అంటే పేరెంట్స్ ఎట్లా ఉండాలి, వాళ్ళు ఎట్లా ఉండాలి? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మనకి అన్ని కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎందుకు వచ్చాయంటే డిఫరెంట్ రీజన్స్. తల్లిదండ్రులు పల్లెటూరులో ఉండడం, వీళ్ళు వచ్చేసి బయటకు వచ్చేసాడు, ఇలా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనే వచ్చేసాయి. కానీ కొంతమందికి ఆ కలిసి ఉండే అవకాశం కొంతమందికి ఉంది. ఉంది. ఈ రోజు చూస్తే కోవిడ్ టైంలో నిజంగా ఎవరికి హాస్పిటల్ అనేది అవసరం రాలేదు. మీరు చూసారా లేదు? అవును. దానికి నేనేమంటానంటే మానసిక పరిస్థితి అంటాను. ఈరోజు చిన్న నొప్పి హాస్పిటల్కి పరిగిస్తాం. మరి కోవిడ్ లో 2 సంవత్సరాలు హాస్పిటల్కి వెళ్ళలేదా మనం? మరి అప్పుడు ఎటుపోయి నొప్పులని? అవును. బికాస్ మానసిక పరిస్థితిలో దాదాపు 90% మనం చాలా ఫిట్ గా ఉంటాం. ఆ మానసిక పరిస్థితి బాగుండడానికి కారణం ఏంటంటే ఆ టైంలో అందరినీ తీసుకొచ్చి ఒక దగ్గర కలిపింది కోవిడ్. నిజంగానే అసలు ఆ నవ్వుల హ్యాపీనెస్, కలిసి Happiness. తినడం, కలిసి ఉండడం. అవును. లూడోలు అని చెప్పి దూరంగా ఉన్న జూమ్ మీటింగ్ లో, ఓకే, వాట్సాప్ చాట్లు, వాట్సాప్ గ్రూప్లు, ఫ్యామిలీ గ్రూప్లు చాలా బాగున్నాయి. రైట్, ద సేమ్ వే ఇలానే నేనేమంటానంటే అలా కలిసి ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అవును. మరి ఈ రోజు అది చెప్పడానికి నేను అర్హున్నా కాదా అంటే, నాకు పెళ్ళై 11 ఏళ్ళు అవుతుంది. ఈ 11 years మా అమ్మ, మా నాన్న, నేను, మా వైఫ్, నా కొడుకు 5 మంది కలిసి ఒకే ఇంట్లో హ్యాపీగా ఉన్నాం. అబ్బా, వినడానికి చాలా సంతోషంగా ఉంది. అసలు ఉండట్లేదు, కంబైన్ ఫ్యామిలీస్ ఉందామన్నా కూడా కుదరట్లేదు ఎవరికిను. అలా అయిపోయింది అసలు. ఈ నవ్వే డేస్ లో కూడా అలా ఉన్నారంటే గ్రేట్ అసలు. అంటే ఈ రోజు నా పాయింట్ ఏంటంటే, వాళ్ళు లేకపోతే అసలు నేను అది ఊహించుకోలేను కూడా. అవును. మా అమ్మ నాన్న నాతో దూరంగా ఉండడం, అవును, ఇవన్నీ కూడా అసలు ఊహ కూడా నాకు ఊహించుకోవాలని నా వల్ల కాదు. అవును. ఈ రోజు నేను ఇంత హ్యాపీగా మీతో ముందు కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నానంటే, మా ఇంట్లో మా అమ్మ, మా నాన్న, మా ఆవిడ, మా కొడుకు హ్యాపీగా వాళ్ళు ఉన్నారు. ఎవరికి ఏం అవసరం వాళ్ళు చూసుకుంటున్నారు. నేను అందుకని బయటకు వచ్చి అన్ని వెళ్తున్నాను. వాళ్ళు ఎక్కడ నాకు సపోర్ట్ లేకపోతే ఎట్లా? ఇట్స్ వెరీ సింపుల్. నేనేమంటానంటే, అంతెందుకు పెళ్ళైన మాకు కూడా ఫస్ట్ 1 year 2 years మా ఇంట్లో కూడా రప్చర్స్ జరిగాయి. కానీ అందరిలాగా కాదు. యాజ్ అ సైకాలజిస్ట్ గా నేను వాటిని రెండోసారి జరగకుండా ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది నేను చేశాను. రైట్, అంటే నేను ఏమంటానంటే, భార్యకి భర్తకి గొడవలు కామనే, మీ ఇద్దరు ఎక్కడనో కొట్టుకుంటారు, తర్వాత కలిసిపోతారు. కానీ అత్తకి కోడలికి జరిగినప్పుడు మీరు మధ్యలో హ్యాండిల్ చేసే విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ గా ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి అబ్బాయిలు. రెండోది అబ్బాయిలే కాదు, ఇటుపక్క కోడలు అండ్ ఇటుపక్క అత్తగారు. ఒకటి అనుకోండి, అత్తగారు ఏం చేయాలి అంటే కోడల్ని కూతురులాగా చూసుకోవాలి. అంత సింపుల్ ట్రిక్. ఈ కోడలు ఏం చేయాలంటే ఆమె అత్తగారు లాగా కాకుండా అమ్మలా చూసుకోవాలి. వెరీ సింపుల్ ట్రిక్ అసలు. కానీ అది చాలా ఏదో బ్రహ్మ కష్టం లాగా ఉంటుంది వాళ్ళకి. బట్ ఈ చిన్నగా ఈ ట్రిక్ ఫాలో అయిపోతే అంత హ్యాపీగానే ఉంటుంది. సో ఇప్పుడు ఈ ట్రిక్ మా ఇంట్లో జరుగుతుంది కాబట్టి నేను చెప్తాను.
ఇప్పుడు సింపుల్ గా నేను ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్న బర్త్డేలను, మా అమ్మ బర్త్డేలు, లేకపోతే నాకు పెళ్లి రోజులు, వీటన్నిటిలో నేను చాలా వీక్. Okay. అంటే నేనున్న బిజీలో Celebrations ఇవన్నీ లో కూడా ఇవన్నీ కుదరవు. సెలబ్రేషన్స్ లో నేను ఉండను. అంటే ఉండను అంటే ఇస్ నథింగ్ బట్ ఉండకూడదు అనేది కాదు. అవ్వదు, కుదరదు. కుదిరినప్పుడు ఏమవుతుందంటే అసలు మర్చిపోతాను. ఉమ్, కానీ మా ఆవిడ మా నాన్న గుర్తుపెట్టుకొని. మా నాన్న బర్త్డేని మా నాన్నని తాతయ్య అంటుంది. అంటే Okay. ఇంకొక వేలో రిలేషన్షిప్ లో అదే. చూస్తే తను తాతయ్య అవుతాడు. ఉమ్, మా అమ్మ అమ్మమ్మ అంటుంది. అందుకని మా ఇంట్లో అత్త మామ అని కూడా లేదు. మా నాన్న తాతయ్య, మా అమ్మని అమ్మమ్మ అంటుంది తను. ఇట్లా అమ్మమ్మ బర్త్డే వస్తుంది, తాత వస్తుంది, నువ్వు ఇచ్చేయి, నువ్వు బయట షర్ట్ తీసుకురా, ఉమ్, లేకపోతే కేక్ ఆర్డర్ పెట్టు, ఇట్లా 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 అన్ని తనే చూసుకుంటాను. తనే చూసేసుకుంటా. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే నా రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా ఇంట్లో తనే చూసుకుంటాను. ఓకే, సూపర్ అసలు. ఉమ్. సో అట్లా మేనేజ్ చేయగలిగితే ఏ ఫ్యామిలీ అయినా హ్యాపీగానే ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఫైనల్ గా అంటే మీకు బాగా ఇష్టమైన అంటే మ్యూజిక్, మూవీస్, సో వాటిని బాగా అంటే అవి కూడా ఎంజాయ్ చేస్తారా? అండ్ ఫోన్ తో స్పెండింగ్ ఎలా ఉంటుంది మీది? అంటే మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఫోన్ ఎక్కువే ఉంటుంది. అటాచ్మెంట్, బట్ ఫోన్స్ గురించి ఇప్పుడు మనకి అందరూ 24/7 అదే యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఎంత యూజ్ చేయొచ్చు, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది జనరేషన్ మీద? ఎందుకంటే దానిలో రకరకాల ప్రొడక్ట్స్ బయటకు వస్తూ ఉన్నాయి. ఆ రీల్స్ కానీ పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో వీటన్నింటి నుంచి ఇప్పుడు నవేడేస్ ఫోనే బూమ్ కాబట్టి దానికి మీరు ఏం చెప్తారు? అంటే దాన్ని ఎంత అవాయిడ్ చేయాలి? స్లీప్ టైం ఎట్లా ఉండాలి? ఎలా ఉంటే హెల్తీగా? ఎస్, ఎగ్జాక్ట్లీ. రీసెంట్ గా వచ్చిన ఒక ఆర్టికల్ చెప్తాను. Mm. డాక్టర్ హార్వర్త్ ఈయన న్యూరో కాగ్నిటివ్ సైంటిస్ట్. ఓకే. ఈ సైంటిస్ట్ ఏం చేశాడు అంటే మనందరిది మిలీనియం జనరేషన్ అంట. అంటే 1996 పైన వాళ్ళందరిది మిలీనియం Millennium. జనరేషన్. 1997 నుంచి 2010 వరకు ఈ జెన్జీ జనరేషన్ అంట. Mm. వీళ్ళ మీద రీసెర్చ్ చేశాడు. రీసెర్చ్ ఎలా చేశాడంటే త్రూ ద ఐక్యూ ఓకే. ఐక్యూ టెస్ట్లు పెట్టి వీళ్ళందరిలో ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద ఎక్కువ ఐక్యూ టెస్ట్లు పెట్టి నెంబర్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ పెట్టి ఆయన మొత్తం మీద ఆర్టికల్ ఏదైతే ఉందో ఆయన పబ్లిష్ చేసిన పేపర్ లో చెప్పిన విషయం ఏంటి అంటే మామూలుగా మన తాతగారి కంటే మన నాన్నగారు ఫాస్ట్, నాన్నగారి కంటే మనం ఫాస్ట్, మనకంటే మన పుట్టబోయే పిల్లలు ఫాస్ట్, పుట్టిన పిల్లలు ఫాస్ట్. ఓకే. వెరీ సింపుల్. ఎవరైతే ఈ రేంజ్ లో పుట్టారో, జెన్జీలో పుట్టారో, వీళ్ళది ఐక్యూ లెవెల్స్ మిలీనియం అంటే మనకంటే వాళ్ళ ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉన్నాయంట. ఓకే. నాట్ ఓన్లీ ద ఐక్యూ, ఫోకస్ అండ్ అటెన్షన్ తక్కువ ఉందంట, కాన్సన్ట్రేషన్ తక్కువ ఉందంట. పాత వాళ్ళవా? కాదు, ఇప్పుడు జెన్జీ జనరేషన్ వాళ్ళవి. ఓకే. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చి BPS అంటాం, బ్రెయిన్ ప్రాసెసింగ్ స్పీడ్ అంటాం. ఆ స్పీడ్ తక్కువ ఉందంట. ఓకే. అస్సలు అంటే లాజికల్, లింగ్విస్టిక్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి చాలా తక్కువ ఉన్నాయంట. వీటన్నిటికీ రీజన్స్ ఏంటి అని చెప్పి రీసెర్చ్ లో అని చెప్పిన ఒకే ఒక మాట, స్కూల్స్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేంత వరకు మోర్ స్క్రీనింగ్ టైం. అది టీవీ అవ్వచ్చు, లేకపోతే సెన్స్ బోర్డ్, స్కూల్లో ఉన్న పెద్ద డిజిటల్ బోర్డ్ కావచ్చు, ఫోన్ కావచ్చు, గేమింగ్స్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, OTT ప్లాట్ఫామ్స్, అంటే ఎనీథింగ్ ఏదైతే స్క్రీన్ ఉందో ఆ స్క్రీన్ టైం వల్ల, ఆ స్క్రీన్ వల్ల ప్రాబ్లం వచ్చింది. ఓకే. మరి ఎట్లా సార్ ఇప్పుడు ఉన్నది డిపెండ్ అయింది దాని మీదే కదా, దాన్ని ఎట్లాగా మనం రీప్లేస్ చేయగలుగుతాం? అంటే వెరీ సింపుల్. ప్రతి చిన్నదానికి బ్రెయిన్ వాడకుండా ఫోన్ వాడద్దు. ఫస్ట్ బ్రెయిన్ వాడాలి. బ్రెయిన్ వాడాలి. ఇప్పుడు మనం ప్రతి చిన్న విషయానికి బ్రెయిన్ వాడాం, ChatGPT వాడతాం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. జాన్యురీ అంటే మొన్న స్పెల్లింగ్ రాయలేకపోయాను నేను, నాకు అసలు మతిపోయింది. ఇదేంటి జాన్యురీ, జాన్ అని పెట్టేస్తున్నాం కదా. ఆ స్పెల్లింగ్ మర్చిపోతాం. సీరియస్లీ. ఎగ్జాక్ట్లీ. అలా ఈ రోజు కంప్లీట్లీ ఆ స్క్రీన్స్ కి, ChatGPTకి, వీటన్నిటికీ మనం అడిక్షన్ అనాలి ఇంకా దాని పేరు. అడిక్ట్ అయిపోవడం వల్ల అస్సలు మిస్ అయిపోతున్నాం. అవును. రైట్. అందుకని ఓవరాల్ గా నేనేమంటానంటే ఈ జనరేషన్ వాళ్ళు వీలైనంత వరకు ఏదైనా ఒక టాస్క్ చేయాలి, ఫస్ట్ బ్రెయిన్ వాడండి. అది వాడి మొత్తం స్క్రిప్ట్ రాసి అప్పుడు ChatGPT వాడండి. మీరు నిజంగా నమ్మలేరు, నేనైతే అదే చేస్తున్నాను. ఇప్పుడు నేను చేసేది చెప్పాను. మనం రికవర్ చేసేసుకుంటాం. రికవర్ చేసుకోవడమే కాదు, క్రియేటివ్ థాట్స్. అరే దీన్ని ఇలా రాసాను, ఇలా కూడా, అరే దీనికంటే ఇది బాగుంది. నేను చాలా నా స్క్రిప్ట్స్ లో అరే ChatGPT కంటే మిస్టేక్ ఇచ్చింది అంటే, లేదు ఇంత క్రియేటివిటీకి లేదు, నేనే దీనికంటే క్రియేటివ్ గా చేశాను అని చెప్పి నా సెషన్స్ లో ఎక్కడైనా కొన్ని యాక్టివిటీస్ లో వీటన్నిటిలో కూడా నేను నా యాక్టివిటీస్ ని ఫాలో అవుతున్నాను. అలా వీలైనంత వరకు యూజ్ యువర్ బ్రెయిన్ బిఫోర్ ChatGPT. సార్ సీరియస్లీ మీరు 8 hours స్లీప్ అన్నారు, మీరు అంతే మెయింటైన్ చేస్తున్నారా? చేయగలుగుతామా మనం? 100%. టైం సరిపోతుందా అసలు? అంటే నేనేమంటానంటే టైం సరిపోతుందా అంటే నాకు టైం దానికే కావాలి. అంతేనా? అదే మెయిన్. నాకు అదే మెయిన్, మిగతా తర్వాత. ఈ రోజు చూస్తే పొద్దున నేను
8.5 hours నిద్రపోయాను నేను సో నైట్ అదే నుంచి సునామీ రోజు వచ్చినా నేను 8 అవర్స్ అన్నారు. అవును అది అవును అసలు మెయింటైన్ చేయగలమా అని యాక్చువల్లీ నేను కూడా అంతే 4 అవర్స్ పడుకుంటాను నేను. నాకు అంటే ఏంటి నిద్ర రావడం లేదా లేకపోతే టైం టైం సరిపోవట్లేదు. సరిపోక ఓకే ఓకే నిద్ర చాలా బాగా వస్తుంది బట్ టైం టైం ఉండదు సరిపోవట్లే. టైం సరిపోదు నాకే ఏదో ఒక ఇన్ఫీరియర్ ఫీలింగ్ ఉంటుంది. అలా ఎంతమందో ఉండుండొచ్చు. 100% మరి 4 అవర్సే పడుకుంటున్నాను అని ఏదో ఒక చిన్న గిల్ట్ ఉంటుంటది అనమాట లోపల. దీన్ని ఎలా అలాగా దాన్ని పెంచాలి అని ఫీల్. సో అలా పెంచుకోగలగాలి. అంటే వెరీ సింపుల్ మేడం. ఒకవేళ కనీసం బ్రేక్ చేసుకునైనా పడుకోండి. ఓకే. ఒకే స్ట్రెచ్ లో కుదరకపోయినా ఆఫ్టర్నూన్ అయినా ఒక పవర్ నాప్ తీసుకోండి. సో ఎందుకు దీనివల్ల అంటే చాలా ఇష్యూస్ వస్తాయి. అమ్మా ఇప్పుడు ఏం తెలియదు మేడం. యంగ్ గా ఉన్నప్పుడు ఏమీ తెలియదు. ఏదైనా కూడా ఆఫ్టర్ ఒక 45-50 తర్వాతే మనకి ఎక్కువ ఇంపాక్ట్స్ కనిపిస్తాయి దానివల్ల. ఓకే. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే ఇన్స్టాగ్రామ్స్ లో వీటన్నిటిలో చూసాను కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ రోజుకి 5 hours సరిపోద్ది, అవును. రోజుకి 3 4 hours hours సరిపోద్ది సరిపోద్ది. ఇట్లా అని అవునవును. చెప్పి అంటారు. అవును. అందుకని నేను అవన్నీ కూడా రీసెర్చ్ చూసి కింద కామెంట్ పెడదాం అనుకున్నా. బ్రో దయచేసి నేను ఒక లింక్ పంపిస్తాను, ఈ లింక్ తర్వాత ఆర్టికల్ చదవండి బ్రో అని పెడదాం అనుకుంటా నేను. కానీ ఎందుకు నాకు టైం వేస్ట్ అవునవును. అని కరెక్ట్. నేను స్కిప్ చేస్తుంటాను. సింపుల్ గా సరే ఈ రోజు ఈ వీడియో పరంగా చెప్తున్నాను. అలా చాలా మంది సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్కువ నిద్రపోవడం వల్ల, వాళ్ళ ఎండ్ టైంలో చాలా తక్కువ నిద్రపోవడం వల్ల ఈ రోజు వాళ్ళు ఓల్డ్ కి వెళ్ళిపోయినప్పుడు, అంటే వాళ్ళ ఆటోబయోగ్రఫీస్ అని చదివాను నేను, వాళ్ళు ఓల్డ్ కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి అల్జీమర్స్ వ్యాధి వచ్చింది. అల్జీమర్స్ ఈజ్ నథింగ్ బట్ మతి మరుపు వ్యాధి. జ్ఞాపక శక్తి కోల్పోవడం. వాళ్ళు చేసిన సైంటిస్ట్ వాళ్ళు కనిపెట్టినవి కూడా మర్చిపోయారు వాళ్ళు. మర్చిపోయారు. అబ్బా. వాళ్ళే కనిపెట్టినవి, వాళ్ళే క్రియేట్ చేసినవి కూడా అవి మర్చిపోయారు వాళ్ళు. సో ఇంకా వేస్ట్ కదా. ఏం చేయాలి? ఎన్ని సంవత్సరాల పోరాటం వేస్ట్ అయిపోయినట్టు. అంటే నా పాయింట్ ఏంటి అంటే ద వెరీ సింపుల్, ఫస్ట్ హెల్త్, దాని తర్వాత ఏమైనా నా దాంట్లో ఇన్ మై పర్స్పెక్టివ్ హెల్త్ ఈజ్ ఆల్. ఇంకా వెల్త్ అని కాకపోయినా కూడా ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. నైస్ సార్, రియల్లీ గ్రేట్ అసలు. అండ్ మీ బుక్ కూడా ఓపెనింగ్ అయిపోయింది, చాలా హ్యాపీ. ఫ్యూ ర్యాపిడ్ క్వశ్చన్స్. యా షూర్. సో మీ ఫేవరెట్ అంటే మీకు ఇష్టమైన, బాగా ఇష్టమైన, లైఫ్ మొత్తానికి బాగా ఇష్టమైన పర్సన్ ఎన్ని చెప్పచ్చు? 2 చెప్పండి ఆప్షన్. 2 కూడా చెప్పలేనే, చాలా మంది ఉన్నారే. అలా అయితే సరే ఒక్కనే చెప్తాను. ఒక్కనే చెప్పండి. Okay. అది అసలు ఒక్కనే చెప్పాలనే అడిగా. ఓకే, అభిషేక్ సింగం శెట్టి. ఇదైతే ఏ తలకని మేడం మీరు చూస్తున్నట్టున్నారు. అభిషేక్ సింగం శెట్టి గారు గుర్తుపెట్టుకోండి. లేదు మావిడికి కూడా తెలుసు. నేను కూడా తనకి అదే చెప్తాను. నీ లైఫ్ లో నువ్వే ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ నాకు ఇవ్వు. నా లైఫ్ లో ఫస్ట్ నేనే ప్రయారిటీ, సెకండ్ నీకు ఇస్తాను. ఓకే. వై? బికాజ్ సెల్ఫ్ లవ్ ఎంత బాగుంటే మన చుట్టుపక్కల కూడా అంత బాగా లవ్ చేస్తాం. అవును. మనకే సెల్ఫ్ లవ్ లేకపోతే చుట్టుపక్కల కూడా మనం లవ్ చేయలేం అనే కాన్సెప్ట్ లో ఐఎమ్ వెరీ క్లియర్. అందుకని నేను ఎవరికైనా చెప్పింది ఫస్ట్ మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి. ఓకే. మొత్తానికి మా గాలి తీసేశారు. సో మీకు బాగా అటాచ్మెంట్, బాగా బాండింగ్ ఉన్న థింగ్ గానీ, బాగా బాండింగ్ ఉన్నది థింగ్ గానీ, పర్సన్ గానీ, ఎనీథింగ్ ఇంక ఇది ఉండాలి నాకు ఉండాలి అని నథింగ్ మేడం. నిజంగానే ఏమీ లేదు. అన్ని ఉండాలా? అన్ని ఉండాలని కాదు, ఏది కూడా. అంటే నేనేమంటే నథింగ్ ఇస్ పర్మనెంట్. అందుకని దేని మీద ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకోను. ఫోన్ లేకపోతే చచ్చిపోతున్నారు జనాలు అసలు. పర్లేదు, నాకు ఫోన్ లేకుండా కూడా నేను ఆల్రెడీ 5 to 6 days మన పాండిచేరిలో ఒకటి ఉంది, అదే సాధన ఫారెస్ట్. అక్కడికి వెళ్ళినప్పుడు నేను నిజంగా 5 to 6 days అసలు ఫోన్ పట్టించుకోలేదు. 6 days. అంతెందుకు రేపు మళ్ళీ ఏప్రిల్ లో కూడా మళ్ళీ ఇంకొక ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్తున్నాను, అప్పుడు నేను ఫోన్ పట్టించుకోను అసలు. ఇప్పుడు మీ కామెంట్ ఏం పెడతారు తెలుసా? ప్రశాంతంగా పోయి ఇంకా అడవుల్లోనే ఉండు, లేకపోతే ఎలా ఉన్నావు బ్రో అని. థ్యాంక్ యూ. నిజంగా అది కానీ అయితే నాకు వితౌట్ వైఫ్ ఉంటారు కానీ వితౌట్ ఫోన్ ఉండడం లేదు. అదంటారు వితౌట్ వైఫ్ ఉండగలం కానీ వితౌట్ వైఫే ఉండలేమని. అవును. రైట్. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్? బాగా ఎక్కువ రెగ్యులర్ గా మీరు ఇది హెల్తీ ఇది అని బాగా తినేది? పప్పు ఆవకాయ. అదే కాంబినేషన్. నెల్లూరు ఇంట్లో చేస్తే మా ఇంట్లో నెల్లూరు పచ్చళ్ళు, పప్పు ఆవకాయ. అండ్ పప్పులోకి ఆవకాయ, అండ్ దాంతో పాటు మా అమ్మ మటన్ కర్రీ చేస్తుంది. నెక్స్ట్ లెవెల్ అయితే అమ్మ హ్యాపీ ఇప్పుడు. ఓకే. మీరు ఎన్ని స్పీచెస్ ఇచ్చారు ఇప్పటి వరకు? 11 years అయిపోయింది మేడం. 2000+ అయిపోయింటాయి, లెక్క పెట్టుకోలేదు కానీ 2000+. మీకు బాగా నచ్చిన స్పీచ్ అంటే ఇక్కడ అసలు చాలా అద్భుతంగా ఇచ్చాను నేను ఈ రోజు అని ఒక ఫీల్ వచ్చిండే ఉందా? అంటే ఒకటి లేదు కానీ చాలా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఉన్నాయి. బట్ క్రౌడ్ చెప్తాను. మెమరబుల్ గా క్రౌడ్ అయితే బిజినెస్ సైకాలజీ అని చెప్పి రీసెంట్ గా చేసాం ఒక ప్రోగ్రామ్.
ఆ ప్రోగ్రామ్ కి చాలా మంది గెస్ట్లుగా కావచ్చు, లేకపోతే వ్యూవర్స్ గా కావచ్చు, లేకపోతే ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చి కూర్చున్నారు. ఉమ్, ఆ రోజు ఆ ప్రోగ్రామ్ లో చాలా మంచి అప్లాజ్ వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శుభమస్తు షాపింగ్ మాల్ ఆంధ్రాలో నియర్లీ 10+ స్టోర్స్ ఉంటాయి వాళ్ళకి. ఓకే, Hmm. బయ్యా రవికుమార్ గారు ఆయన ఎప్పుడు అంటుంటారు, అభిషేక్ నువ్వు నా ఫేవరెట్ అని చెప్పి ఆయన ఎప్పుడు అప్రిషియేట్ చేస్తుంటాడు. ఎక్కడికి వెళ్ళిన ఏదైనా సందర్భం వచ్చి నా గురించి చెప్తుంటాడు. ఆ రోజు ఆయన ఆ సెషన్ లో ఉన్నారు. నెక్స్ట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఐస్బర్గ్ సుహాస్. ఓకే. ఐస్బర్గ్ సుహాస్ మనోడు కూడా బాగా బాగా పరిచయం, బాగా బాండింగ్. తను కూడా ఆ రోజు ఆ సెషన్ కి వచ్చాడు. అండ్ ఆ రోజు డిఫరెంట్ బిజినెస్ పీపుల్ చాలా మంది వచ్చారు. ఆ బిజినెస్ పీపుల్ అందరూ కూడా నియర్లీ 4 hours ప్రోగ్రాము, కనీసం బయో బ్రేక్ కూడా లేదు. 4 hours అలానే ఉండిపోయారు, అలానే కదలకుండా ఉండిపోయారు. వాళ్ళకి నాకు టైం తెలియలేదు, వాళ్ళకి టైం తెలియలేదు. నిజంగా లాస్ట్ లో మాత్రం అసలు అప్లాజ్ అయితే మామూలుగా లేదు. దాంట్లో చాలా మంది జస్ట్ ఏదో సరదాగా చూసిపోదాం డాక్టర్స్ కూడా వచ్చారు. ఆ డాక్టర్స్ ఏం అడిగారు అంటే, మేబీ నెక్స్ట్ వాళ్ళ కోసం నెక్స్ట్ నా ప్రోగ్రామ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయబోతున్నాం. ఆ డాక్టర్ స్టూడెంట్స్ వచ్చి ఇప్పుడు పీజీ సంథింగ్ చేస్తున్నారు, సార్ మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ స్ట్రెస్ మీద వీటి మీద చేస్తే మేము మా ఫ్రెండ్స్ అందరం కూడా తీసుకొని వస్తాం, చేస్తే బాగుంటుందని. నెక్స్ట్ నెల్లూరులో స్ట్రెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అండర్ జేసీఐ నెల్లూరు టౌన్ ప్రెసిడెంట్ అర్జున్ గారు, ఆయన అండర్ లో స్ట్రెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కూడా చేయబోతున్నాం. ఓకే, సూపర్ సూపర్. పాజిటివ్ అండ్ నెగిటివ్ కామెంట్స్ మీకు వచ్చినవి ఎప్పుడైనా? అంటే చండాలమైన కామెంట్, అద్భుతమైన కామెంట్. ఈ రోజు మార్నింగ్ కూడా చూసాను ఓపెన్ చేసి, అరే వేస్ట్ ఫెలో నువ్వు చెప్పింది చాలరా అని చెప్పి పెట్టున్నారు. పెట్టిన వెంటనే వావ్ గ్రేట్ థ్యాంక్ యూ అని పెడదాం అనుకున్నా, వద్దులే అని జస్ట్ చూసి సరదాగా అనుకున్నా. అంటే పాజిటివ్ కామెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్, అంటే నా వీడియోస్ పరంగా చూస్తే పాజిటివ్ కామెంట్స్ నియర్లీ 90% అని పాజిటివ్ ఉంటాయి. ఒక 10% ఆబ్వియస్ గా ఎవరికైనా నెగిటివ్ ఉంటాయి. ఆ నెగిటివ్ ఉంటాయి ఉన్నప్పుడు అవి చూసుకొని నేను నవ్వుకుంటాను. ఎందుకు నవ్వుకుంటాను అంటే, పాపం వాళ్ళు ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉంటారు. ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉంటే పాపం టైం తీసుకొని మరి మన వీడియో కింద కామెంట్ పెడుతున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ ఇంట్లో భార్య దగ్గర, భర్త దగ్గర, ఇంట్లో దగ్గర తీర్చుకోలేక కనీసం నా వీడియో దగ్గర దీన్ని మనం లెట్ అవుట్ థెరపీ అంటాం. డబ్బులు తీసుకోకుండా నేను సర్వీస్ చేశాను, లెట్ అవుట్ థెరపీ అది కదా. అందుకని నేను అందుకే నెగిటివ్ కామెంట్స్ అస్సలు రియాక్ట్ అవ్వను. ఓకే, ఇలా ఇందాక మీరు చెప్పినట్టు హ్యాపీనెస్ లేదు వన్ ఆఫ్ ది పాయింట్. నెగిటివ్ కామెంట్స్ అస్సలు రియాక్ట్ అవ్వద్దు. లేదు కొన్ని కామెంట్స్ ఉంటాయి ఖచ్చితంగా మనం ఆన్సర్ ఇవ్వాల్సిన, అలాంటి వాటికి మాత్రం రియాక్ట్ అవుతాను. సో మీ గోల్ యాక్చువల్గా లాస్ట్ అంటే, నేను ఇంక ఇది చేస్తే నాకు సరిపోద్ది, చేసేసాను అన్న ఫీల్ ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు? ఎంత గోల్ ఉంది ఇంకా మీకు? అంటే మీరు స్కూల్స్కి వెళ్తారు, కాలేజెస్కి వెళ్తారు, బిజినెస్కి వెళ్తారు, కంట్రీస్ తిరుగుతూ ఉన్నారు, సో అన్ని అచీవ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఇంకా చేస్తున్నాను, బాగా చేసేస్తున్నాను, ఇది ఒక్కటి చేసేస్తే నాకు బాగుంటది అని. అంటే మేడం ఇప్పుడు ఇంకొంచెం యంగ్లోనే ఉన్నాను కాబట్టి అలాంటి టార్గెట్ అయితే ప్రొఫెషనల్ గా పెట్టుకోలేదు, కానీ బట్ నా హాబీ పరంగా పెట్టుకున్నాను. అదే వరల్డ్ టూర్, ప్రపంచాన్ని తిరగాలి. బట్ ఎన్ని కవర్ అవుతుంది? నాన్ వేషణ నిజంగా నేను నాన్ వేషణ గారి ఇప్పుడు దీంట్లో ఏదో అంటారు సమ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే నిజంగా చెప్పాలి అంటే అలా తిరగడం ఇట్స్ నాట్ అన్ ఈజీ. అందుకని ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో అంటే నేను మనిషిని ఎలా చూస్తానంటే మేడం, చాలా విడివిడిగా చూస్తాను నేను, డివైడ్ చేసి చూస్తాను మేడం నేను. అందుకని నాకు మనిషి ఈ ఏరియాలో ఇక్కడ నచ్చడు, ఈ ఏరియాలో ఇక్కడ నచ్చుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్జీవి గారి గురించి మాట్లాడితే, ఆర్జీవి గారిని చాలా డివైడ్ చేసి చూస్తాను. ఆర్జీవి గారు కొన్నిట్లో నాకు భలే నచ్చుతారు, కొన్నిట్లో నేను అసలు ఆ ఏరియా గురించి మాట్లాడను నేను, రైట్? అలా ప్రతి మనిషిలో కూడా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి, రైట్? అలా మనం ఏం చేస్తామంటే ఒక్క సెగ్మెంట్ చూసి వాళ్ళని జనరలైజ్డ్ గా, వాళ్ళు కరెక్ట్ అని చెప్పకూడదు, జనరలైజ్డ్ గా వాళ్ళు రాంగ్ అని కూడా చెప్పకూడదు, రైట్? ఈ కంప్లీట్ గా జనరలైజేషన్ అనేది, అంటే యాజ్ అ సైకాలజిస్ట్ గా మాకు చదివిన సబ్జెక్ట్ ఇవన్నీ కాబట్టి మేము ఎప్పుడు కూడా జనరలైజ్ చేసి ఒక మనిషిని చూడడం. అందుకని ఆ వరల్డ్ టూర్ అనేది మైండ్ లో గట్టిగా ఉంది. సార్ ఎప్పుడైనా మీకు నిజంగానే పొగరు తలకెక్కిందా? అంటే క్లాప్స్ కొట్టినప్పుడు, సూపర్ సింగం చెట్టే అభిషేక్ అన్నప్పుడు, సో అట్లా ఎప్పుడైనా ఒక ప్రౌడ్ మూమెంట్ కి వెళ్ళారా మీరు? ప్రౌడ్ మూమెంట్ కి వెళ్ళారా అంటే మేడం, ఫస్ట్ మామూలుగా అయితే ఎల్లుండేవాడేమో. ఇందాక మీకు చెప్పినట్టు సుధీర్ అన్నయ్య ఫస్ట్ నుంచి గుర్తుండిపోయిందా? తమ్ముడు ఎప్పుడు కూడా
చప్పట్లు కానీ పొగడ్తలు కానీ ఇక్కడ దాకా రావాలి కానీ ఇక్కడికి ఎక్కకూడదు అని చెప్పాడు. దించేశారు సార్ మీరు పాపం. అందుకని ఎప్పుడు నాకు ఆ మూమెంట్ రాలేదు, కానీ ప్రతిసారి చప్పట్లు కొట్టినప్పుడు చేసినప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది. కానీ ఇలా వచ్చి ఇక్కడ ఆగిద్ది అనుకుంటాను అంతే కొంచెం కింద. ఆగిన అంటే నాకు దాంతో బాధ్యత పెరుగుతుంది మేడం. రెస్పాన్సిబిలిటీ నేను ప్రతి ఇంకా మాట చెయ్యాలి. ఇంకా చెయ్యాలనేది కాకుండా నేను మాట్లాడే ప్రతి మాటకు ఒక వాల్యూ ఉంది అంటే Hmm. నేను ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి Hmm. అనే లోపల ఒక భయం. ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఇది వాడచ్చా వాడకూడదు, ఒకవేళ వాడితే ముందు డిస్క్లైమర్ ఏమి వేయాలి అని. ఎందుకంటే ఈ రోజు మనల్ని చాలా మంది ఫాలో అవుతున్నప్పుడు మేడం, Hmm. మనం ఏదైనా టక్కన ఒక మాట అంటే అది చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. Hmm. అది మేము మన లైఫ్ లో కావచ్చు, లేదా మన ఫాలో అయ్యే వాళ్ళ లైఫ్స్ లో కావచ్చు. అవును. అందుకని పొగరు కాదు కానీ ఆ హార్ట్ఫుల్ గా తీసుకునే అప్రిసియేషన్ అండ్ బాధ్యత కూడా ఎక్కువ. అండ్ ఒక చిన్న లైన్ సింగిల్ గా చెప్పేసేయండి. అమ్మ, భార్య, నాన్న, కొడుకు, వీళ్ళ గురించి సింగిల్ లైన్స్ చెప్పేసేయండి. సింగిల్ లైన్స్, వెరీ సింపుల్. ఫస్ట్ మా నాన్నగారికి ఆల్కహాల్ అలవాట్లేదు, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ తో వెళ్ళి కూర్చునేటప్పుడు నన్ను 7th క్లాస్ 8th క్లాస్ లో తీసుకెళ్లి వాళ్ళందరూ తాగుతుంటే కూడా తీసుకొని పక్కన కూర్చోబెట్టి చిప్స్ తినిపించాడు. ఆ రోజు ఎందుకు అర్థం కాలేదు, కానీ ఈ రోజు అర్థం అవుతుంది. ఈ రోజు నాకు కూడా ఆల్కహాల్ అలవాట్లేదు అంటే లైఫ్ ని చాలా జాగ్రత్తగా చూపించాడు. లైఫ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ టాప్ మోస్ట్ పర్సన్ ఎవరినైనా పెట్టాలంటే మా నాన్నగారు. కమింగ్ టు అమ్మ గురించి చెప్పడానికి ఏముంటదండి, నిజమే. నిజంగా ఎంత చెప్పాలి చెప్పినా అంటే తెలీదు. ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచంలో మేబీ నేను నా చుట్టుపక్కల చూసిన అన్ని ఫ్యామిలీస్ లో అంత ప్రేమగా కూడా, అది అతి ప్రేమ అని కూడా అనొచ్చు, ఇంత అద్భుతంగా నన్ను చూసుకుంది మా అమ్మే. నేనే కాదు, నా చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పేవాళ్ళు మా ఫ్యామిలీలో, అరే నువ్వుగా ఒక్కగానో ఒక్క కొడుకురా మీ అమ్మకి అని చెప్పి. ద లాట్ ఆఫ్ లవ్ అబౌట్ మై మదర్. అనంతం. వైఫ్ గురించి చెప్పండి ఇప్పుడు. ఇప్పుడు జెన్యున్ గా చెప్పాలి మీరు. సో వెరీ సింపుల్. ఒకవేళ తను నా వైఫ్ కాకపోయింటే ఈ రోజు నేను ఈ ప్రొఫెషన్ లో ఉండేవాడిని కాదు. సింగిల్ వర్డ్. ఎందుకు అంటే తను సపోర్ట్ చేయకపోయింటే ఈ రోజు నీ ప్రొఫెషన్ లో ఊళ్ళంతా తిరుగుతూ ఇవన్నీ ఉండేవాడిని కాదు. షీఈస్ ద వన్ ఆఫ్ ది బ్యాక్ బోన్. మీ పార్ట్నర్ ఇంకా బుడ్డి పార్ట్నర్ బాబు ఒక్కడే కదా? ఒకడే. ఆరుష్ గురించి చెప్పండి. ఆరుష్ ద వెరీ సింపుల్, హైలీ టాలెంటెడ్ అని చెప్పి యాజ్ ఎ తండ్రిగా ఎవరైనా చెప్తారు. టాలెంటెడ్ అన్నదానికంటే సో మీ కొడుకుగా కాకుండా లౌక్యం, వాడికి చాలా లౌక్యం ఎక్కువ. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి, సీరియస్ గా రీల్ ఎలా చేయాలి, ఎక్కడ వరకు ఉండాలి, ఎక్కడ వరకు చేయాలి, వాడికి చాలా విషయాలు తెలుసు, చాలా సీక్రెట్స్ తెలుసు. కానీ ఎవరి దగ్గర ఏవి చెప్పడు, ఏవి ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడతాడు. అది ఎలా వచ్చిందో, బై జెంటిక్ వచ్చిందో లేకపోతే ఎలా వచ్చిందో ఐ డోంట్ నో. నిజంగానే చాలా చాలా టైం డిప్లొమేషన్ చాలా బాగుంటుంది. ఫైనల్ క్వశ్చన్, ఇంకొక జన్మ అంటూ ఉంటే ఏం కావాలనుకుంటున్నారు మీరు? మళ్ళా అభిషేక్ గా మళ్ళా ఇలాగా ఒక ఇంకా పెద్ద లెవెల్ అనుకుంటున్నారా, లేకపోతే అసలు ఏంటి ఏదైనా ఉందా? ఇంకొక జన్మ అంటూ ఉంటే మీరు చెప్పినట్టు ద సేమ్ ఫీల్డ్ లో సేమ్ పీపుల్ తో ఇలానే జర్నీ కంటిన్యూ అవ్వాలి. అంటే నాకు ఇప్పుడు ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళు ఎవరు మారకూడదు. ఓకే, సో నేను కూడా మళ్ళీ ఇలాగే మీరు కూడా ఇలానే ఉండాలి. ఎవరు మారకూడదు, ఎవరు మారకుండా యాజ్ ఇట్ ఈజ్ నా ఫ్యామిలీ దగ్గర నుంచి ఎవ్రీవన్, నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఎవ్రీవన్ మారకుండా ఇలాంటి లైఫ్ ఉంటే చాలు, ఇంకంతకంటే ఎక్కువ ఆశలు లేవు. సూపర్ అభిషేక్ గారు, ఆల్మోస్ట్ మనం 145 minutes అయినట్టుంది. అద్భుతం అసలు. అంటే నిజంగానే మీ స్పీచ్ కి ఎందుకు లాక్ అవుతారని ఇప్పుడు అనిపించింది, ఆపాలనిపించట్లేదు ఇంటర్వ్యూ. సో రియల్లీ గ్రేట్, రియల్లీ ఐ ఫీల్ వెరీ 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 హ్యాపీ మీట్